ప్రేమ గారు గనుక మరి విలియం గారికి ఇచ్చారు. ప్రేమ గారు విలియం గారికి ఇచ్చారు ఈ సమయాన్ని. రండి, మీరే సానుకూలండి. Praise the Lord. I request Brother Ocean to come and preach the word of God. Okay, God bless you, all of you, brothers, sisters. సోదరి సహోదరులారా, దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. We thank the Lord for the evening service. మరి సాయంకాల కూడికను బట్టి దేవునికి వందనాలు Thank తెలియజేస్తా you ఉన్నాను. for coming in the house of the Lord. దేవుని ఇంటిలోకి వచ్చినందుకు మీ అందరికీ నా వందనాలు. God always speaks through his word. దేవుడు ఎల్లప్పుడూ తన వాక్యము ద్వారా మాట్లాడేవాడు. When we pray, we speak to God, we talk to God. మనం ప్రార్థన చేసేటప్పుడు మనము దేవునితో మాట్లాడుతున్నాము, దేవునితో సంభాషిస్తున్నాం. But when we read the word, God speaks to us. మనం ప్రార్థించేటప్పుడు మనం దేవుడితో మాట్లాడుతున్నప్పుడు, మనం వాక్యం వినేటప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. We believe that by preaching the word of God, he will speak to us. మరియు మనందరి ప్రార్థన ఏమిటంటే దేవుని వాక్యము ద్వారా దేవుడు మనందరితో మాట్లాడును గాక. So let's turn to the book of Genesis 24 chapter. ఆదికాండం 24వ అధ్యాయంలోకి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. And we are going to read 55 to 61. 55వ వచనం నుండి 61వ వచనం వరకు చదువుకుందాం. 55 నుండి 61. So Rebecca is going with Eliezer. కాబట్టి రిబకా ఎలియాజరుతో వెళ్ళుటకు తీర్మానించుకుంది. So that is what we are going to read. మరి మనం ఈ రాత్రి చదువుకోబోయే వాక్యం అదే, ఎలియాజరుతో వెళుతున్న రిబకా. And her brother and her mother said, let the damsel abide with us a few days, at the least 10. After that she shall go. And he said unto them, hinder me not, seeing the Lord hath prospered my way. Send me away that I may go to my master. And they said, we will call the damsel and inquire at her mouth. And they called Rebekah and said unto her, wilt thou go with this man? And she said, I will go. And they sent away Rebekah their sister and her nurse and Abraham's servant and his men. And they blessed Rebekah and said unto her, thou art our sister, be thou the mother of thousands of millions, and let thy seed possess the gate of those which hate them. And Rebekah rose and her damsels, and they rode upon the camels, and followed the man, and the servant took Rebekah and went his way. 55వ వచనం నుండి, ఆమె సహోదరుడును ఆమె తల్లియు ఈ చిన్నదాన్ని 10 దినములైనను మా వద్ద ఉండనిమ్ము, ఆ తరువాత ఆమె వెళ్ళవచ్చుననిరి. అప్పుడు అతడు, యెహోవా నా ప్రయాణమును సఫలము చేశాను గనుక నాకు తడవు కానియక నన్ను పంపించుడి, నా యజమానుని వద్దకు వెళ్ళదనని చెప్పినప్పుడు వారు ఆ చిన్నదానిని పిలిచి ఆమె ఏమనునో తెలుసుకుందామని చెప్పుకొని రిబకాను పిలిచి ఈ మనుష్యునితో కూడా వెళుదువా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళదనెను. కాబట్టి వారు తమ సహోదరి అయిన రిబకాను ఆమె దాదిని అబ్రహాము సేవకుని అతనితో వచ్చిన మనుషులను సాగనంపినప్పుడు వారు రిబకాతో, మా సహోదరి నీవు వేలకు తల్లివగుదువుగాక, నీ సంతతి వారు తమ పగవారి గవిని స్వాధీనపరుచుకుందురుగాక అని ఆమెను దీవింపగా రిబకా ఆమె పనికత్తెలను లేచి ఒంటెలు ఎక్కి ఆ మనుషుని వెంబడి వెళ్ళిరి. అట్లు ఆ సేవకుడు రిబకాను తోడుకొని పోయెను. 25 Genesis chapter, same book, 20 and 21 verse. Two more verses we are going to read. అదే ఆది కాండములో 25వ అధ్యాయము 21వ వచనాలు. And Isaac was 40 years old when he took Rebekah to wife, the daughter of Bethuel, the Syrian of Padan Aram, the sister of Laban the Syrian. And Isaac entreated the Lord for his wife, because she was barren. And the Lord was entreated of him, and Rebekah his wife conceived. 25వ అధ్యాయము 21వ వచనాలు. ఇస్సాకు పద్దనరాములో నివసించు సిరియావాడైన బెతుయేలు కుమార్తెను సిరియావాడైన లాబాను సహోదరి అయిన రిబకాను పెళ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరముల వాడు.
ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రెబెకా గర్భవతి ఆయెను. Let's pray. ప్రార్థన చేద్దాం. Heavenly Father, we want to thank you for the reading of your word. పరమ తండ్రి, నీ యొక్క చదవబడిన వాక్యాన్ని బట్టి నీకు వందనములు యేసయ్యా. And we ask your blessings upon the preaching of your word. బోధింపబడే వాక్యము పైన నీ అభిషేకం ఉండాలని ప్రార్థిస్తున్నా. Take full and complete control in this service. ప్రభువా, ఈ కూడిక అంతటిలో నీవే ప్రాతినిధ్యాన్ని వహించమని ప్రార్థిస్తున్నా. Bless each and every one of us. మాలో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి అయ్యా. May we have a great feast around your table, Lord. నీ బల్ల చుట్టూ మంచి గొప్ప విందును మేము కలుగుందుము గాక. Break the bread of life for us that we may be satisfied. తండ్రి, జీవాహారమును మాకు అందించండి, దాని ద్వారా మేము తృప్తి చెందుదుము గాక. Heal the sick people. రోగులను స్వస్థపరచండి. If there is any special need, Lord, we pray you meet that need. ప్రభువా, ఎవరికైనా ప్రత్యేక అవసరత ఉంటే యేసుక్రీస్తు దేవా, నీవు అవసరతను తీర్చుదుము గాక. Lord, we want to thank you for what you are doing in us. తండ్రి, నీవు మాలో చేయుచున్న కార్యమును బట్టి నీకు మేము రుణస్థులమై ఉన్నాము. We commit our time into your hands. మా సమయం అంతటిని నీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం. Take the preeminence in this meeting. తండ్రి, ఈ యొక్క కూటము ద్వారా నీవే ప్రాధాన్యత కలుగుందువు గాక. We give you glory, honor and praise. సమస్త మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లిస్తున్నాము. Cover us with your blood. నీ రక్తంతో మమ్మల్ని కప్పండి నాయనా. All the resisting spirit we announce and proclaim the victory over them. తండ్రి, మమ్మల్ని అభ్యంతరపరిచే ప్రతి దురాత్మ పైన మేము విజయము పొందుదామని ఆజ్ఞాపించుచున్నాము తండ్రి. All the contrary things, Lord, may they be drive away in Jesus' name from this place. తండ్రి, ప్రతి వ్యతిరేకమైన కార్యాలు, వ్యతిరేక ఆత్మలు ఈ స్థలము నుండి యేసుక్రీస్తు నామములో బయటికి పోవును గాక. May your people have great time and great rejoicing in listening the word of God. తండ్రి, వాక్య వినుటలోని బిడ్డలు అనేక మంది బిడ్డలు ఉల్లాసముతోను ఉత్సాహముతోను వాక్యమును విందురు గాక. Bless all the ministers and their ministries. సేవకులను వారి పరిచర్యలను కూడా మీరు ఆశీర్వదించండి. In Christ Jesus' name we pray. క్రీస్తు యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము. Amen. సంగమామే చెబుదురు గాక. Hallelujah. హల్లెలూయా. Please be seated. దయచేసి కూర్చోనండి. So tonight we are going to speak. We are the continuation. మరి రాత్రి మనం వినబోతున్న వర్తమానం ఏంటంటే మనమే కొనసాగింపై ఉన్నాము. Amen. ఆమేన్. Abraham married Isaac. Abraham married Isaac. Isaac is Abraham's son. you mean Abraham? Yeah, Abraham. Yeah, Abraham, what is it? Abraham's son is Isaac. Okay. అబ్రహాము ఇస్సాకుని కనెను. And Abraham wanted to marry his son Isaac. అబ్రహాము ఇస్సాకును వివాహం ఆడెను. And he sent his faithful, old, proved servant Eliezer to find a girl for him. ఓకే, క్షమించండి. విషయం ఏంటంటే అబ్రహాము ఇస్సాకుకి పెళ్లి చేశాడు. ఇస్సాకుకు పెళ్లి చేయడానికి ఇంటి పెద్దదాసుడైన ఎలియాజర్ను పంపించాడు. Amen. ఆమేన్. So now Eliezer looking for a character. కాబట్టి ఇప్పుడు ఇస్సాకుకి తగిన భార్య అయిన గుణవతిని ఎలియాజరు వెతుకుతున్నాడు. That is the choosing of a bride. అదే వధువును ఎన్నుకొనుట. God want us to choose a believing girl. మరి దేవుడు క్రీస్తు కొరకు మనలను లేదా మనలో ఒక గుణవతి అయిన అమ్మాయిని వెతుకుతున్నాడు. As a believer we should not have unequal yoke. మరి మన యొక్క విశ్వాసిగా ఉన్న మన జీవితంలో ఎలాంటి అయోగ్యతలు మనకు ఉండరాదు. So Isaac is married to Rebekah. కాబట్టి ఇస్సాకు రెబెకాను వివాహం ఆడెను. Why he is married to Rebekah? ఎందుకు
ఇస్సాకు రెబెకాను పెళ్లి చేసుకున్నాడు? Why is the marriage? అసలు వివాహం ఎందుకు జరగాలి? Marriage is for the children. మరి వివాహం అనేది దేనికంటే Marriage is సంతానమును, for the multiplication. మరి వివాహం అనేది సంతానము కోసము మరియు వృద్ధి చెందుట కొరకు. And Isaac is married to have children. కాబట్టి ఇస్సాకు పెళ్లి ఎందుకు చేసుకున్నాడంటే సంతానం లేదా పిల్లలు కనాలని. But there was no any children. కానీ వాస్తవానికి ఇస్సాకు ఎలాంటి పిల్లలు పుట్టలేదు. And Isaac is praying. ఇప్పుడు ఇస్సాకు ప్రార్థన చేస్తా ఉన్నాడు. Isaac is entreating. ఓ ఇస్సాకు ఎడతెగక ప్రార్థన He చేస్తున్నాడు. is meditating, praying for his wife. తన భార్య కొరకు, తన భార్యని రెబెకా కొరకు ఎల్లప్పుడూ ధ్యానం చేస్తూ ప్రార్థిస్తున్నాడు. Isaac is praying for his barren wife. ఓ ఇస్సాకు గొడ్రాలి అయినటువంటి తన భార్య అయిన గొడ్రాలైన రెబెకా కొరకు ప్రార్థిస్తున్నాడు. Because he wants us to be fruitful. ఎందుకంటే ఆమె ఫలించాలనేది ఇస్సాకు యొక్క ఆశ. Isaac wanted children. కాబట్టి ఇస్సాకుకి పిల్లలు కావాలనుకున్నాడు. 10 years, no many children. అయితే చాలా సంవత్సరాలు పిల్లలు లేరు. Why Isaac want children? అసలు ఇస్సాకుకి సంతానం ఎందుకు అవసరము? Because Isaac want to reproduce himself. ఎందుకంటే ఇస్సాకు పునరావృత్తి అంటే తిరిగి పుట్టించాలనే ఆశ కలిగిన వాడు, ఉత్పత్తి చేయాలనుకున్నాడు. Because children are the extension of the same life. ఎందుకంటే మన జీవితంలో పిల్లలు అనబడిన ఆ సంతానమే మన యొక్క కొనసాగింపు అయి ఉంది. Your children are the extension of the same life. ఓ మీ జీవితంలో పుట్టిన పిల్లలే మీ జీవితమునకు చివరి జీవితాంతము వరకు వారే ఉత్పత్తి అయి ఉన్నారు. My son is the same life but in another body. అవును, నా కుమారుడు నాలో నుండి వచ్చినప్పటికీ అతనిలో ఉన్న జీవము నాదైనా అతను ఉన్న శరీరము వేరు. Same RNA, DNA, same life. నాలో ఉన్న DNA, నాలో ఉన్న RNA అన్ని కూడా అబ్బాయిలో ఉంటాయి. Now my life is living in another body. ఇప్పుడు ఆ మాట ఏంటంటే నా జీవమే ఇంకొక శరీరంలో కొనసాగుతుంది. So Isaac wants to reproduce himself. అందుకే ఇస్సాకు యొక్క జీవమును లేదా జీవితమును ఉత్పత్తి చేయాలని ఆశపడ్డాడు. Because children are the extension of the same life. ఎందుకంటే అదే జీవితమును కొనసాగించే వారే మన సంతానమై ఉన్నారు. Amen. హల్లెలూయా. So Isaac is praying. కాబట్టి ఇస్సాకు ప్రార్థిస్తున్నాడు. Isaac wants children. ఇస్సాకుకి పిల్లలు కావాలనుకున్నాడు. Our Lord Jesus Christ. మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా We are his Rebecca. మనము ఆయన రిబెకా అయి ఉన్నాము. He is our Isaac. ఆయన మన ఇస్సాకు అయి ఉన్నాడు. He wants children. ఆయన కూడా ఆశపడుతున్నాడు పిల్లలు కావాలని. We are married to our Isaac. ఓ మీరందరూ మన ఇస్సాకు అయిన యేసుక్రీస్తును పెండ్లాడారా? And this marriage is for multiplication. మరి ఇప్పుడు పెళ్లి ఎందుకు జరిగింది? వృద్ధి చెందాలి కదా. This marriage is for the extension of Christ's life. ఇప్పుడు ఈ వివాహం ఎందుకు జరిగిందంటే పరిపూర్ణ మానవుని స్వరూపం కొనసాగడానికి. Our bridegroom is not happy if we are barren. ఒకవేళ మనమందరము పెళ్లి చేసుకున్న మనము ఒకవేళ గొడ్రాలైతే మన పెళ్లి కుమారుడు ఆనందించడు. He wants us to bring fruit. కాబట్టి ఆయన మన ద్వారా ఫలించాలని కోరుకుంటున్నాడు. He wants us to bring fruit for him, more fruit for him. ఒక ఫలమే కాదు, అనేక ఫలములను తన భార్య ద్వారా ఉత్పత్తి చేయాలని దేవుడు ఇష్టపడుచున్నాడు. That we should not be unfruitful in the knowledge of Jesus Christ. దేవుని జ్ఞాన విషయంలో ఎన్నడూ మనము ఫలించని వారిగా ఉండవద్దు. That we may grow fruitful, faith, virtue, knowledge, temperance. మనమందరము దేవుని జ్ఞాన విషయంలోను, దేవుని సద్గుణ విషయంలోను, దేవుని దైవభక్తి విషయంలోను, దేవుని ప్రేమ విషయంలోను అన్నిటిలో మనం ఎదిగిన వారమై ఉండాలి. Faith, virtue, knowledge, temperance. This is the life of Jesus Christ. ఇప్పుడు ఈ అన్ని ఎదగాలంటే అసలు యేసుక్రీస్తు జీవము ఏమై ఉందంటే విశ్వాసము, జ్ఞానము, సద్గుణము, సహోదర ప్రేమ, ఆశా నిగ్రహము ఇవన్నీ అయి ఉన్నాయి. His very own life. ఇప్పుడు ఇవన్నీ దేవుని యొక్క సొంత జీవము. Extension of the same life. ఇవన్నీ కొనసాగించడమే అది మనలో కొనసాగించడమే దేవుని జీవమై ఉన్నది. He wanted to produce through his bride. తన వధువు ద్వారా దేవుడు ఉత్పత్తి చేయాలనుకుంటున్నాడు. He is desiring us to bring more fruit. కాబట్టి మనము అనేక ఫలములను ఫలించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. Jesus said, యేసు అన్నాడు, herein is my Father glorified, Oh, that ye bear much fruit. కాబట్టి నా తండ్రి ద్వారా ఆశీర్వదించబడిన వారులారా మీరు బహుగా ఫలించుదురుగాక. So now here Rebecca. కాబట్టి ఇక్కడ రెబెకా ఉంది. Rebecca is sent. రెబెకా పంపబడింది.
her brother prophesied on her. తన పంపబడే అప్పగింతల సమయంలో తన సహోదరుడు ప్రవచిస్తూ ఉన్నాడు. Rebecca is under prophetic blessings. కాబట్టి ఇప్పుడు రెబెకా అప్పగించే సమయంలో ప్రవచనాత్మకమైన పరిచర్యలో ఉండి వెళ్తుంది. Thou be mothers of millions. ఎలా ప్రవచించాడో తెలుసా సహోదరుడు? ఓ నీవు వేలకు తల్లి వగుదువుగాక. Thou be mothers of thousands and millions. నీవు వేలకు తల్లి వగుదువుగాక. And she had no children. అయినప్పటికీ ఆమెకు పిల్లలు లేరు. But she is under prophetic blessings. సంతానము లేకపోయినప్పటికీ ఆమె వచ్చినప్పుడు ప్రవచనాత్మకమైన పరిచర్యలో వచ్చింది ఆమె. Here is a bride under prophetic blessing. అప్పుడు రెబెకా ఎలా వెళ్ళిందో ఇప్పుడు వధువు కూడా ఒక ప్రవచనాత్మక పరిచర్య క్రింద కొనసాగుతుంది. She is under prophetic blessing like Rebecca. ఈ వధువు కూడా ఒక ప్రవచనాత్మకమైన పరిచర్య కింద కొనసాగుతుంది ఆ రెబెకా వలె. Be thou the mother of millions and thousands. నీవును వేలకు తల్లి వగుదువు గాకనే ప్రవచనము వధువు కూడా ఉంది ఇప్పుడు. And let thy seed possess the gates of enemy. నీ సంతానము శత్రువులకు గవిని స్వాధీనపరచుకొందును గాక. Do not produce weak children. బలహీనమైన సంతానమును ఉత్పత్తి చేయొద్దు. Not produce children who can fall for the world. ఓ లోక విషయములో పడిపోయేటటువంటి పిల్లలను మీరు కనవద్దు. Not the children who are after fleshly lust. శరీరాశ నేత్రాశలకు పడిపోయేటటువంటి సంతానమును మీరు ఈ వధువు గుండా ఉత్పత్తి చేయకండి. But produce the children who can bring their enemy under their feet. ఎవరైతే సంతానముగా పుట్టి పిల్లలుగా పుట్టి తమ శత్రువులను పాదముల కింద వేసి తొక్కుతారో అలాంటి బలవంతులను కనండి. Because one of these days Satan is going to be bruised under your feet. ఎందుకంటే ఈ వధుకు ఒక వాగ్దానం ఉంది కదా, ఈ చివరి కాలములో అపవాది అయిన సాతానుని మనము అనగద్రొక్కే అవకాశమును దేవుడు ఆ వధువుకి ఇచ్చాడు. We are under prophetic blessing. మనమును ప్రవచనాత్మకమైన దీవెన క్రింద ఉన్న వధువై ఉన్నా. Revelation 10:8-11 is our prophecy. మన ప్రవచనం ఎక్కడున్నదో తెలుసా? ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 8 నుండి 11 వచనాల్లో ఉన్నది. Take the book and eat it up. ఏంటా ప్రవచనము? పుస్తకాన్ని తీసుకొని తినేయండి. And thou must prophesy again. తినివేసిన నీవు మరలా ప్రవచింపనగత్యమని చెప్పుచున్నాను. Oh, before many peoples and nations and tongues and kings. అనేక జనములను గుచ్చియు అనేక దేశములను గుచ్చియు అనేక భాషలు మాట్లాడే వారి గుచ్చియు రాజ్యములను గుచ్చియు నీవు మెల్లగుండకూడదు, ప్రవచించాలి. And even greater works than there shall you do. ఓ నీవు ఎలాంటి దానవో తెలుసా? ఆయన చేసిన కార్యముల కంటే అనేక గొప్ప కార్యములు నీవు చేయగలవు. So we are under prophetic blessing. కాబట్టి మనము ప్రవచనాత్మకమైన దీవెనల క్రింద ఉన్న వధువై ఉన్నాం. And Christ is the continuation in the true church of the book of Acts. ఇప్పుడు సంఘములో ఉన్న అపోస్తుల కార్యములను జరిగించేది ఎవరంటే క్రీస్తే అయ్యున్నాడు. Christ in the true church is a continuation of the book of Acts. అపోస్తల కార్యములను కొనసాగించే నిజమైన సంఘం ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. We are under these promises. మనమందరము ఈ వాగ్దానముల క్రింద ఎదుగుచున్న వారము. Amen. ఆమేన్. And Isaac is interceding. కాబట్టి ఇప్పుడు ఇస్సాకు మధ్యవర్తిత్వం చేస్తున్నాడు. He is doing the mediatorial work. ఓ ధ్యాన సంబంధమైన కార్యాన్ని భార్య నిమిత్తం దేవుడి దగ్గర విజ్ఞాపిస్తున్నాడు. He is doing his mediatorial ministry, priest ministry. ఓ యాజకత్వముతో కూడినటువంటి ఆ యొక్క విజ్ఞాపన పరిచర్యను ఇస్సాకు చేస్తున్నాడు. He is praying and meditating for the children. ఓ తన గొడ్రాలైన తన భార్య కొరకు
సంతానమును కలిగించాలని తన భార్య నిమిత్తము ఇస్సాకు దేవునికి మొరపెడతా ఉన్నాడు. Because if there are no children, ఒకవేళ పిల్లలు లేకపోతే there is no continuation. కొనసాగింపు అనేది జరగదు గనుక For the continuation, మరి కొనసాగింపు జరగాలంటే there had to be children. ఖచ్చితంగా ఇస్సాకుకి సంతానం ఉండాలి. There had to be son came out of the womb. ఓ గర్భములో నుండి ఒక కుమారుడు ఖచ్చితంగా రావాలి. Amen. ఆమేన్. For the continuation, కాబట్టి కొనసాగింపు జరగాలంటే God need children. పిల్లలు ఖచ్చితంగా దేవునికి అవసరమై ఉన్నారు. If there are no God's children, ఒకవేళ దేవుని పిల్లలు లేకపోతే then God would have stopped. దేవుడు నిలిచిపోతాడు. God cannot move further. పిల్లలు లేకపోతే సంతానము లేకపోతే దేవుడు కదలలేడు. God need people for the continuation. దేవుని కార్యములు జరగాలంటే దేవునికి పిల్లలు సంతానము కావాలి. Amen. ఆమేన్. For continuation, కాబట్టి కొనసాగించాలంటే He was God of Abraham. ఆయన అబ్రహాము దేవుడై ఉన్నాడు. He was God of Isaac. ఆయన ఇస్సాకు దేవుడై ఉన్నాడు. ఆమేన్ అంటారా? No, if Isaac did not have son, మరి ఇప్పుడు ఒకవేళ దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు అయితే దేవుడై ఉండి ఇస్సాకు పిల్లలు లేకపోతే ఎలా? then God would be God of Abraham and Isaac. మరి దేవుడు ముందే చెప్పుకున్నాడు కదా, నేను అబ్రహాము దేవుడిని నేను ఇస్సాకు దేవుడిని అన్నాడు కదా. For the continuation, మరి ఇస్సాకు కొనసాగాలంటే దేవుడు ఇస్సాకు పిల్లలు ఇవ్వాలి. there must come Jacob. కాబట్టి దేవుడు అబ్రహాము దేవుడని ఇస్సాకు దేవుడని చెప్పాడంటే ఇస్సాకు కొనసాగాలంటే యాకోబు రావాలా? If there is no Jacob, ఒకవేళ యాకోబు లేకపోతే there is no continuation. పరిచర్యకు ముందుకు సాగదు. God is stopped there with Abraham and Isaac. మరి ఆయన మాట అక్కడితో ఆగిపోవాలి. అబ్రహాము దేవుడిని ఇస్సాకు దేవుడిని అక్కడితో ఆగిపోయేది. Then we would have God of Abraham and Isaac only. మనం ఎవరిని ఆరాధించేవారం అంటే అబ్రహాము దేవుడని ఇస్సాకు దేవుడని మాత్రమే ఆగిపోయేవారం. God cannot move further without the people. ఆయన ప్రజలు లేకుండా దేవుడు ముందుకు సాగలేడు. Brother Branham said, డాక్టర్ బ్రహ్నం అన్నాడు, people make him same that today. ఈ రోజు ప్రజలే ఆయనను కొనసాగించే వారై ఉన్నారు. He is the same yesterday, ఆయన నిన్న today, నేడు and forever. యుగ యుగములు. Who makes him same yesterday, today, forever? ఇప్పుడు ఆయన నిన్న అలా ఉన్నట్టు నేడు ఇలా ఉన్నట్టు భవిష్యత్తులో ఉండబోయేటట్టు చేసేది మనమే. People, ప్రజలే, his bride, ఆయన వధువైన నీవే. who produce life, జీవములను ఉత్పత్తి చేయు వారము మనమే. who brings the life of Jesus Christ on the earth. ఇప్పుడు భూమి మీద యేసయ్య లాంటి పుట్టించేది ఆయన కాదండి, మనమేనండి. Amen. ఆమేన్. Brother Branham said, ప్రవక్త బ్రహ్నం అన్నాడు, in the message, the greatest news flash in history. ఓ చరిత్రలో ఒక గొప్ప శుభవర్తమానం, శరీరమును గుర్చిన శుభవర్తమానము. It is us, the church, that shines forth his presence to make him visible to all. ఆయన అందరికీ ఆయనను ప్రత్యక్షపరిచి ఆయన మహిమను ప్రకాశింపచేసేది సంఘమైన మనమే. When he shines through the lives of his elected believers. ఆయన ఎలా ప్రకాశిస్తాడంటే విశ్వాసుల యొక్క నిజ జీవితాలను బట్టి ఆయన అనేకులకు ప్రకాశించెడి వాడాయను. So Rebecca was barren. కాబట్టి రిబకా గొడ్రాలు. That was not God's plan that she should be barren. ఆమె గొడ్రాలై ఉండుట అనేది దేవుని చిత్తమే మాత్రం కాదు. God's purpose cannot be defeated. దేవుని చిత్తము దేవుని ఉద్దేశము ఎన్నడూ లయము కాదు. Amen. ఆమేన్. So there has to be Jacob. కాబట్టి ఖచ్చితముగా యాకోబు రావాలి. There have to be continuation. ఖచ్చితంగా కొనసాగింపు జరగాలి. Because Jesus said a little while and the world would not see me. ఓ ఎందుకంటే యేసు ముందే చెప్పాడు కదా, లోకము నన్ను చూడదు But గాని you will see me. మీరు నన్ను చూచెదరు. I will be with you. నేను మీతో ఉందును. Even in you. మీలో ఉందును. To the end of this యుగ world. సమాప్తి వరకు నేను మీలోను మీతోను మీకు తోడై ఉందును. The believer would see him again. ఎందుకంటే విశ్వాసాన్ని బడిన మనము మరలా ఆయన్ని చూస్తాము. The believer would see him in every age. ప్రతి యుగములో విశ్వాసాలను బడిన వారు ఆయన చూశారు. That makes him the same yesterday, today, and forever. అందుకే ఆయన నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉండేటట్టు చేసింది మనమే. God has put his word in us. దేవుడు తన వాక్యమును మనలో ఉంచాడు. The word seed is hidden in our heart. ఆయన వాక్యం మన హృదయములో
మరుగు చేయబడింది. When time comes, సమయం వచ్చినప్పుడు God sends the Holy Ghost. దేవుడు మరుగై ఉన్న వాక్యము కొరకు And పరిశుద్ధాత్మను Holy పంపిస్తాడు. Ghost comes and quicken that life in us. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు మరుగై ఉన్న ఈ వాక్యము జీవితమును ఆయన తిరిగి మరలా జీవించేటట్లు చేస్తాడు. The seed in us is energized, germatized. ఓ మనలో మరుగైన విత్తనము మరలా ఫలింప చేస్తుంది. Amen. ఆమేన్. God sent water to produce that seed he put in us. మనలో దాచినటువంటి విత్తనము ఫలించుట కొరకు దేవుడు నీటిని పంపించాడు. Brother Branham said, డాక్టర్ బ్రెండమ్ అన్నాడు, if I taught you a Methodist message, ఒకవేళ ఒక మెథడిస్ట్ వర్తమానాన్ని చెబితే it would take no effect on you. దాని వలన మీకే ప్రభావం ఉపయోగం ఉండదు. Because this is bright time. ఇది వధువు కాలము. If Moses taught the message of Noah, ఒకవేళ మోషే కనుక నోవాహు కాల వర్తమానం ప్రకటించుంటుంటే it would take no effect on them. దాని వల్ల ప్రజలకు ఏ ఉపయోగం ఉండేది కాదు. If Jesus taught Moses' message, ఒకవేళ యేసు అందరూ వింటున్నారా? ఒకవేళ యేసుక్రీస్తు గారి మోషే వర్తమానం చెప్పుంటుంటే it would take no effect. ప్రజలకు ఏ ఉపయోగం ఉండేది కాదు. Because the predestinated seed are laying there. ఎందుకంటే అక్కడ అది వరకే ముందు నిర్ణయించబడిన విత్తనాలు ఉన్నాయి. That will only be watered by that type of water. ఆ కాలమునకు ఆ చెట్లే ఆ విత్తనాలకు ఏ నీరు కావాలో ఏ నీరు అవసరమో అదే దానికి ఫలిస్తది. That's why the seed God put in your heart ఆ కారణము చేతనే దేవుడు మీ హృదయములలో విత్తనాన్ని నాటాడు. could not be come into life by Methodist water. మీలో దాచబడిన ఆ విత్తనము మెథడిస్ట్ నీటి ద్వారా ఫలించదు. Pentecostal or denominational water could not help to grow this seed. మతపరమైన సంఘ శాఖల యొక్క బోధల నీటి ద్వారా ఆ విత్తనము ఎన్నడూ ఫలించదు. Because the Bible says water is the word of God. ఎందుకంటే మీకు గుర్తుందా, బైబిల్ చెప్తుంది ఆ నీరనగా ఏదో కాదు దేవుని వాక్యమని. Amen. ఆమేన్. So Brother Branham said the water, special water for the special seed. కాబట్టి ప్రత్యేకమైన జలము దేని కొరకంటే ప్రత్యేకమైన విత్తనాల కోసమే. Because this seed will not grow with other water. దానికి తగ్గ నీరు దానికి లేకపోతే ఆ విత్తనము ఎన్నడూ మొలకెత్తదు. That's why he said, I did not taught you a Methodist message. అందుకే ప్రవక్త అంటున్నాడు, అందుకే నేను మీకు మెథడిస్ట్ వర్తమానాన్ని బోధించడం లేదు. I did not teach you a Baptist message. నేను మీకు బాప్టిస్ట్ వర్తమానాన్ని బోధించడం లేదు. Because this is the bright time. ఎందుకంటే ఇది వధువు సమయము. This is the bright time. ఇది వధువు కాలమై ఉన్నది. And the seeds of God that are predestinated on the earth భూమి మీద ముందు నిర్ణయించబడిన దేవుడి విత్తనాలు ఉంటే are waiting there for the right kind of water. దాని కొరకు సరి అయిన నీరు కొరకు ఆ విత్తనాలు ఎదురు చూస్తున్నాయి. That is given to quicken that seed in you. ఆ నీరు ఎందుకు అనుగ్రహించబడిందంటే నీలో మరుగైన విత్తనము జీవించుట కొరకు. That's why when you heard the message of the hour, అందుకేనండి మీరు గడియ వర్తమానాన్ని మీరు విన్నప్పుడు something started to quicken in your heart. మీ లోపల ఏదో తిరిగి జీవించడం మొదలవుతుంది. Deep was calling to deep. ఓ అలను పిలచుచున్నది. You responded to your theophany. మీ లోపడున్న విత్తనమును బట్టే మీరు వాక్య శరీరం మీతో మాట్లాడినప్పుడు తిరిగి స్పందిస్తా ఉన్నారు. God knows that he has put his seed in them. ఆయన వాక్య విత్తనమును ఆయన వాక్య బీజమును మీలో పెట్టాడని దేవుడు ఎరిగి ఉన్నాడు. Holy Ghost knows exactly where he has put his seed. పరిశుద్ధాత్మక విత్తనము ఎక్కడ నాటబడిందో పరిశుద్ధాత్మకు తెలుసు. Amen. ఆమేన్. Remember, గుర్తుపెట్టుకోండి, God's thoughts are seed. God's thoughts are seed. మరి దేవుని ఆలోచనలే విత్తనములై ఉన్నాయి. All the thoughts were in his loins. ఆయన యొక్క విత్తనములన్నీ ఆయన ఆలోచనలన్నీ ఆయన We వెన్నెముకలో were ఉన్నాయి. in God's mind as thoughts and genes. మనందరము దేవుని మనసులో విత్తనములు గాను ఆలోచనలు గాను కణముల వలె ఉన్నాం. All the seeds were laying in God's great mind before the foundation of the world. జగదుత్పత్తికి మునిపే దేవుని గొప్ప మనసులో మనబడిన ఈ విత్తనాలన్నీ దాచబడ్డాయి. We were the genes in the mind of God. మనమే దేవుని మనసులో ఉన్న విత్తనములై ఉన్నాం, బీజములై ఉన్నాం. We were waiting there before the foundation of the world for our season. ఓ భూమికి పునాదులు వేయబడక మునిపే ఆ విత్తనముల యొక్క నెరవేర్పు కొరకు మనం అక్కడ ఎదురు చూస్తున్నాం. And God sent us in our appointed time. మన అనుమతించబడిన కాలములోనే దేవుడు మనల్ని ఉత్పత్తి చేశాడు.
When our appointed time came, ఎప్పుడైతే మన ఆ యొక్క ఆ ఎదురు చూసిన సమయం వచ్చిందో, seed is a thought, మరి ఆ విత్తనమే ఆలోచన అయి ఉంది, and that thought is a gene, ఆ ఆలోచనే బీజమై ఉంది, and he expressed that thought. ఆ ఆలోచన అనబడిన కణముని ఆయన ఏం చేశాడంటే వ్యక్తపరిచాడు. When thoughts are expressed, ఎప్పుడైతే ఆలోచనలు వ్యక్తపరచబడ్డాయో, becomes the word. అది వ్యక్తపరచబడిన వాక్యం అయింది. Amen. ఆమేన్. You born to your mother father, మీరైతే మీ తల్లిదండ్రులకు పుట్టి ఉన్నారు. like Joseph born, his birthday is today. ఓ ఈ రోజు ఆ యొక్క జోసెఫ్ ఎలాగైతే పుట్టాడో, He got his body from his mother father. తన యొక్క శరీరం ఎవరి నుండి వచ్చిందంటే తల్లిదండ్రుల ద్వారా వచ్చింది. But God had the seed in his mind. అలాగునే దేవుని మనసులో కూడా ఒక విత్తనములు ఉన్నాయి. He had the seed that he is my chosen one. ఆయన చేత ఎన్నిక ముందు నిర్ణయించబడిన కొన్ని విత్తనాలు ఉన్నాయి. He is the one I have elected for this age. ఆయన అన్నాడు, ఈ విత్తనములు ఎన్నుకున్నది ఈ కాలము కొరకు నేనే. When the appointed time came, we all have come according to our time. ఎప్పుడైతే అనుమతించబడిన సమయం మనందరికి వచ్చిందో, అప్పుడు ఆయన మనసులో ఉన్న విత్తనములుగా ఉన్న మనము వ్యక్తపరచబడ్డాం. So God had a gene in his mind. కాబట్టి దేవుని మనసులో ఆయన కణములు కలిగి ఉన్నాడు. God spoke that thought, దేవుడు ఆ ఆలోచనలను పలికాడు. and it went into that body. ఆ ఎప్పుడైతే పలికాడో దానికి తగ్గ శరీరాలలోనికి ఆ వాక్యం వెళ్ళిపోయింది. Amen. ఆమేన్. We were in the mind of God, మనము దేవుని మనసులో ఉన్నాం, laying there for millions years. వేల సంవత్సరాలు ఆయన మనసులో ఉండిపోయాం మనం. But కానీ we are seed, మనం చూసాం, and every seed grow in its season. ఇప్పుడు ఆయన మనసులో ఉండిపోయిన మనము విత్తనములై ఉన్నాం. And we are the season of the 7th season. ఇప్పుడు ఆ ప్రతి విత్తనము దాని సమయములోనే అది ఫలిస్తది. That's why we are here. అది ఫలిస్తది. అయితే మనము ఏ కాలపు విత్తనములం అంటే, We cannot be ఈ ఏడవ born సంఘ in కాలపు Luther's విత్తనం. age. మనము లోదరు చెప్పే వర్తమానంతో We ఫలించలేము. could not come in the time of Moses. మోషే కాలములో ఫలించని విత్తనాలం కాదు మనం. Amen. ఆమేన్. Listen closely. జాగ్రత్త వినండి. So that seed was in God's mind. కాబట్టి దేవుని మనసులో విత్తనం ఉంది. We were God's thoughts. మనమే దేవుని ఆలోచనలై ఉన్నాం. We were there as genes. మనం అక్కడ విత్తనముల వలె ఉన్నాము, కణముల వలె ఉన్నాం. Then God spoke his thought. కాబట్టి దేవుడు తన ఆలోచనలను పలికాడు. And when he spoke the thought, it became word. ఎప్పుడైతే ఆలోచన పలకబడిందో అది ఇట్ బికేమ్ Word. వాక్యంగా మారింది. Amen. ఆమేన్. And this written word ఈ రాయబడిన వాక్యం is the only written record of the gene which was in the mind of God. ఈ రాయబడిన వాక్యము ఏ ఆధారమై ఉందంటే, దేవుని మనస్సులో ఉన్న నిజమైన విత్తనాలకు ఒక రాయబడిన ఆధారముగా మాత్రమే ఈ పుస్తకం ఉన్నది. So this book God wrote it. కాబట్టి ఈ గ్రంథమును దేవుడు రాశాడు. Wrote it long ago, 4,000 years. 4000 సంవత్సరాల క్రితం ఈ వాక్యాన్ని But రాయించాడు. we were not born by that time. అయినప్పటికీ మనం ఆ సమయంలో పుట్టలేదు. But God written our record in this before we born here. అసలు మనం ఇక్కడ పుట్టక మునుపే మన జీవిత చరిత్రను ఆయన 4000 సంవత్సరాల క్రితం ఈ గ్రంథంలో రాశాడు. Because this book is the written record of the seed. ఎందుకంటే దేవుని మనసులో ఉన్న విత్తనముల యొక్క చరిత్రయే ఈ రాయబడిన పరిశుద్ధ గ్రంథం. Amen. ఆమేన్. The attribute of God దేవుని యొక్క గుణశీలము displayed in your body. దేవుని యొక్క గుణశీలములు నీ శరీరము ద్వారా వ్యక్తపరచబడ్డాయి, ప్రదర్శించబడ్డాయి.
And when you born, నువ్వు ఎప్పుడైతే పుట్టావో God put his attributes, his gene, his thought, his seed. నీ Same thing. నీ జన్మించిన నీ శరీరములోనే దేవుని మనసులో ఉన్న విత్తనమును ఆలోచనను వ్యక్తపరచబడిన వాక్యమును నీ దేహంలో పెట్టాడు. Spoken word is the original seed. ఎందుకంటే పలకబడిన మాటయే Amen. మూల విత్తనము. So that seed ఆ విత్తనము in your body, నీ శరీరంలో ఉన్నది. amen, ఆమేన్. put by God, అది దేవుని మూలంగా not by పెట్టబడింది. your father, mother, or pastor or church. నీ శరీరంలో ఉన్న ఆ బీజము తల్లిదండ్రుల ద్వారానో పాస్టర్ ద్వారానో సంఘము ద్వారా పెట్టబడింది కాదు, అది దేవుని మూలంగా అనుగ్రహించబడింది. And that predestinated seed in you ఆ నీలో ఉన్న ముందు నిర్ణయించబడిన విత్తనము will bring you to the written word. నిన్ను ఎక్కడికి తీసుకొస్తా తెలుసా? నీలో ఉంచబడిన ఆ బీజము రాయబడిన వాక్యం మీదకు నడిపేస్తది. Because this written word is the record of this seed in ఎందుకంటే your body. నీ శరీరములో ఉన్న విత్తనము యొక్క రాయబడిన పక్కా వాక్యం ఏదంటే రాయబడిన వాక్యమే. And when that seed watered in you ఎప్పుడైతే by the Holy Ghost, పరిశుద్ధాత్మ ద్వారా నీలో విత్తనమునకు నీరు పోయబడినప్పుడు as it grows అది ఎదుగుతూ and mature, అది పరిపక్వత చెందుతూ reveal the mystery of the word. ఒక దినమున దేవుని మర్మమును చూస్తుంది. Every seed bring forth its own kind. ఎందుకంటే ముందే చెప్పాడు కదా, ప్రతి విత్తనము తమ తమ జాతి ప్రకారము అది ఉత్పత్తి చేయును. God's word is the original seed. కాబట్టి దేవుని వాక్యమే అసలైన విత్తనము. Seed is put in your body. ఆ వాక్య విత్తనము నీ శరీరంలో పెట్టబడింది. You started to live the Bible. నువ్వు ఎప్పుడైతే ఆ వాక్య విత్తనమును కలిగి ఉంటావో ఈ Because- శరీరంలో నిజ దేవుని జీవితమును జీవిస్తావు. Because Bible is the seed of God. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం అంటేనే దేవుని విత్తనం. Luke chapter 8, Jesus said the word is the seed. The word is seed, Jesus said. యేసు అన్నాడు కదా, వాక్యమే విత్తనమై ఉన్నది అని. And Jesus is the sower who saw the seed. మరియు విత్తనములు విత్తువాడు యేసే కదా. Hallelujah. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. So when the word started to grow and mature in your life, కాబట్టి జీవితంలో ఎప్పుడైతే ఆ విత్తనము ఫలించుటకు ఎదుగుచున్నదో in your life, నీ- the mystery of the Bible started to reveal. నీ జీవితములో ఎదుగుచున్న విత్తనము చేసే పని ఏమిటంటే దేవుని మర్మమును నీ లోపల బయలుపరుస్తా ఉంది. You living out the Bible, you are written epistle. ఇక నీవు కాదు జీవించేది, రాయబడిన పత్రిక నీలో నివసిస్తా ఉంది. And you are the scattered pieces of this great jigsaw puzzle. నీవే ఈ యొక్క గజిబిజిగా ఉన్నటువంటి ఈ యొక్క వాక్య ముక్కలు, తునకలైనటువంటి ముక్కలన్నీ ఐక్యపరిచే జీవితము నీవే. So life was locked up in the seed. కాబట్టి ఈ జీవితం అంతా విత్తనములో బంధించబడింది. When the seed quickened by the Holy Spirit, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ద్వారా విత్తనము జీవిస్తుందో the seed started to grow. విత్తనము ఫలించి అది పరిపక్వత చెందుతుంది. And that seed started to reveal the mystery of the life. ఆ పరిపక్వత చెందిన విత్తనము చేసే పని ఏమిటంటే జీవితమును గూర్చిన దేవుని మర్మమును బయలుపరుస్తా ఉంది. And when the appointed time came, ఎప్పుడైతే అనుమతించబడిన the సమయం Holy వస్తుందో Spirit, knowing that I put this seed in this brother, in this sister, ఈ సహోదరిలో దేవుని బీజం ఉన్నదని పరిశుద్ధాత్ముడు గుర్తిస్తాడు. and God knows, Holy Ghost knows he had to go to this brother, ఖచ్చితంగా దేవుడు పరిశుద్ధాత్మ ఎరిగి ఉన్నాడు, ఈ వ్యక్తిలోకి నేను he వెళ్ళాలి had అని. to go to this sister, ఈ సహోదరులకు నేను ఉండాలి అనుకుంటాడు. he has to pass this way, ఖచ్చితంగా ఈ మార్గము గుండా ఆయన వెళ్ళవలసి ఉన్నది. because he knows the seed is there. ఎందుకంటే ఆ మార్గములో దేవుని బీజం ఉన్నదన్న సంగతి ఆయనకి The తెలుసు. Son of Man has come to seek the lost. ఓ నశించిన వారిని వెతికి రక్షించే క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. Amen. ఆమేన్. Holy Spirit knows పరిశుద్ధాత్మకు తెలుసు what part of the word you are, నీవు వాక్యములో ఏ భాగం అయి ఉన్నావో పరిశుద్ధాత్మ ఎరిగి ఉన్నాడు. what part of the scripture you were for the age that you are living in. నీవు నివసిస్తున్న ఈ యుగములో ఏ సమయపు వాక్య లేఖనమై ఉన్నావో పరిశుద్ధాత్ముడు ఎరిగి ఉన్నాడు. So the prophet of God said the birth is not accidental. కాబట్టి దేవుని ప్రవక్త అన్నాడు, మన జన్మ యాదృచ్ఛికము కాదు. Any birth on earth is not
accident. అంటే మనం అనుకోకుండా ఈ భూమి మీదకి వచ్చేలేదు, అనుకోకుండా ఈ భూమి మీద పుట్టలేదు. ఒక కారణ జన్మలం మనము. It's not by chance. ఏదో అవకాశమును బట్టి పుట్టిన వారం కాదు. All the births are predestinated. ప్రతి ఒక్కడి జన్మ ముందు నిర్ణయమే. Whether you are chosen or not, but you are predestinated. నువ్వు ఏర్పాట్లో ఉన్నా ఏర్పాట్లో లేకపోయినా నీ పుట్టుక దైవ నిర్ణయమే. No man could come except the Father draws in first. తండ్రి ఆకర్షించింది ఎవడును నా యొద్దకు రాలేడని యేసు అన్నాడు. And all that the Father hath given me will come to me. ఓ నా తండ్రి చేత అనుగ్రహించబడిన వారందరూ నా యొద్దకు వచ్చుదురు. Amen. ఆమేన్. Like any parents, their children are in them. చూడండి, ప్రతి తల్లిదండ్రుల్లో వారి పిల్లలు వారిలో ఉంటారు. My children were in me. నా పిల్లలు నా దేహంలో ఉన్నారు. Brother's children was in him. ఓ పాస్ గారి యొక్క పిల్లలు ఆయనలో ఉన్నారు. Joseph was in him. యోసేపు ఆయనలో ఉండి పుట్టాడు. All the children was in him. ఆయన పిల్లలందరూ ఆయనలో నుండి వచ్చారు. Amen. ఆమేన్. We all God's children were in God's mind. మనందరము దేవుని మనసులో ఉన్న పిల్లలమై ఉన్నాము. You were in the loins of God. మనము దేవుని వెన్నెముకలో ఉన్నాము. You were in God's mind. మనము దేవుని మనసులో ఉన్నాము. When Noah was in God's mind, నోవాహు దేవుని మనసులో ఉన్నాడు. you was there at the same time. అలా ఎప్పుడైతే నోవాహు దేవుని మనసులో ఉన్నాడో మనము కూడా అప్పుడే ఆయన మనసులో ఉన్నాం. When Moses was in the mind of God, మోషే దేవుని మనసులో ఉన్నప్పుడే you were there at the same time. మనము కూడా ఆయన మనసులో అక్కడ ఉన్నాము. When Abraham was there in God's mind, అబ్రహాము ఏ సమయంలో దేవుని మనసులో ఉన్నాడు, you were there at the same అప్పుడే time. మనము కూడా ఆయనతో అక్కడ ఉన్నాము. Abraham, Isaac, Jacob, all the seed together. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు విత్తనములు అనబడిన వారందరూ, But we all are the seed of different seasons. వారు అక్కడ ఉన్నప్పుడే మనము కూడా విత్తనములుగా మన కాలముల వచ్చే వరకు అక్కడే ఉన్నాం మనం. God kept us in this last age. ఈ చివరి దినము కొరకు దేవుడు మనలను భద్రపరిచాడు. Because we are the seed of this last age. ఎందుకంటే మనందరము కడవరి కాలములో ఉండాల్సిన విత్తనములై ఉన్నాం. Amen. Amen. You come in different seasons. నీవేమో ఇంకొక కాలంలో వచ్చావు. Luther came in different seasons. లూథర్ కాలంలో లూథర్ వచ్చాడు. Wesley came in different వెస్లీ seasons. సమయంలో వెస్లీ వచ్చాడు. Jesus came in different seasons. యేసు ప్రభు సమయంలో యేసు వచ్చాడు. Amen. ఆమేన్. The Bible said when the time came, Jesus came in the body. ఓ యేసు శరీరములో రావాల్సిన సమయం వచ్చినప్పుడు Every one of us has come according to our fullness of time. అందరూ వింటున్నారా? ఎవరి కాల సంపూర్ణమైనప్పుడు ఆ బీజములు వారి వారి కాలములో వచ్చేసారు. That's why, because we have the seed in us, అందుకే మనలో వాక్య బీజమును కలిగి ఉన్నాము. something in us was crying for something eternal. వాక్య బీజము నీలో ఉంది కనుకనే నిత్యత్వమైన వాటి కొరకు నీలో ఉండి మూలుగుచున్నది. Something in us was crying for something real. మనలో ఉన్నది ఏదో దేని కోసమో ఎలుగెత్తి ఏడుస్తా ఉంది. And God sent us the message అప్పుడు నీ మొర విని దేవుడు నీకు వాక్యాన్ని పంపించాడు. and brought the bride into consciousness. ఆయన వధువును స్పృహలోకి తీసుకొచ్చాడు. And she knows that his seed is in her. ఎప్పుడైతే వధువు స్పృహలోకి వచ్చిందో తన కాలం ఏంటో తన సమయం ఏంటో ఆ వధువుకి అర్థమైపోయింది. Amen. ఆమేన్. We are seed of God. మనందరము దేవుని పిల్లలము. And seed is for multiplication. విత్తనం ఏం చేస్తది? ఫలిస్తది. Amen. హల్లెలూయా. వృద్ధి చెందుతది. Wedding is for multiplication. విత్తనం ఏం చేస్తది? ఉత్పత్తి చేయడానికి ఎదురు చూస్తుంది. That's why he called us his bride. అసలు వధువుగా పిలిచిందే అనేక మందిని పుట్టించడానికి. Amen. ఆమేన్. What a wonderful revelation God has given us. దేవుడు మనకి ఎలాంటి గొప్ప ప్రత్యక్షతను అనుగ్రహించాడు. So as a little boy, little child, you get your body from your parent. కాబట్టి పసిపిల్ల దేహము నీకు ఎలా వచ్చిందంటే నీ తల్లిదండ్రుల ద్వారా వచ్చింది. But you have a soul in that body. కానీ ఆ పసిపిల్ల దేహములో ఒక ప్రాణం ఉంది. Soul is a part of the eternal word. నీలో ఉన్న అంతరాత్మ అది నిత్యత్వమైనది. In that body you have a soul. నీ యొక్క శరీరములో నీ దేహములో ఒక అంతరాత్మ ఉంది. Soul is an eternal part of the eternal word. శరీరం అయితే తల్లిదండ్రుల ద్వారా వచ్చింది కానీ నీలో ఉన్న అంతరాత్మ అయితే అది నిత్యత్వంలో నుండి వచ్చినది. Listen very closely. చాలా జాగ్రత్త వినండి.
I don't want you to miss. I am going to say something. ఒక విషయాన్ని నేను చెప్పబోతున్నాను. చెప్పే విషయం మీరెవరు తప్పిపోవడం నాకు ఇష్టం లేదు. Amen. Amen. So I am going to repeat what I am saying. నేను చెప్పేది మరలా చెప్తున్నాను, జాగ్రత్త వినండి. As a little children, ఒక చిన్న పిల్లలుగా you got a body, మీకు ఒక దేహం వచ్చింది. but in that body you got a soul. అయితే నీకు కలిగిన దేహములో ఒక ప్రాణం ఉన్నది, లేదా అంతరాత్మ ఉన్నది. And that soul ఆ అంతరాత్మ is a seed. అది విత్తనమై ఉంది. Soul is a gene. నీలో ఉన్న అంతరాత్మ లేదా ప్రాణం అనేది అది దేవునిలో ఉన్నటువంటి బీజమై ఉంది. That was in God. అది దేవుని మనసులో ఉంది. You understand? అర్థమైందా? Amen. ఆమేన్. In this mortal body, ఈ మధ్య దేహములో God put eternal soul. ఈ మర్త్యమైన ఈ శరీరములో నిత్యమైనటువంటి ఆత్మను పెట్టాడు దేవుడు. That eternal soul is God's seed. ఆ నీలో ఉంచబడిన అంతరాత్మయే దేవుని బీజమై ఉంది. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Soul is a part of eternal word. నీలో ఉన్న లేదా ఆత్మ ఏదైతే ఉందో అది నిత్యత్వముకు చెందినది. Your soul is your theophany. కాబట్టి నీలో ఉన్న అంతరాత్మయే నీ వాక్య శరీరము. Your soul is gene of God in you. మరి నీలో ఉన్న ఆత్మయే అది దేవుని యొక్క బీజమై ఉన్నది. So there అక్కడే is a life to come in. అక్కడే నీ లోపలికి ఒక జీవము ప్రవేశించింది. That life was in God. ఇప్పుడు నీలో ఉన్న జీవము ఎవరిదంటే దేవునిలోనిది. As a thought. అది ఒకప్పుడు ఆలోచనగా ఉంది. So now that life is put in the body. ఇప్పుడు దేవుని ఆలోచనగా ఉన్న ఆ జీవమే నీ చిన్న దేహములోకి పంపబడింది. So now that life which was in God's mind, కాబట్టి దేవుని మనసులో ఏ జీవమైతే ఉండేదో now that life is continue in existence in another body. ఇప్పుడు ఆ జీవమే ఇంకొక దేహములోనికి కొనసాగించబడుతుంది. Amen. ఆమేన్. That's why Brother Branham said you are a creature of eternity. అందుకే ప్రవక్త బ్రహ్మం అన్నాడు మీరు నిత్యత్వపు జీవులు. We are eternal being. మనం ఇక్కడ వారము కాదు, నిత్యత్వములో ఉండేవారము. We are eternal creature. మనము నిత్యత్వపు జీవులమై ఉన్నాము. That's why when we come on the earth we seek for eternal God. అందుకే చూడండి మనం భూమి మీద ఉన్నప్పటికీ నిత్యుడైన తండ్రి వైపు చూస్తున్నాం. So it is a life to come in కాబట్టి ఒక జీవమును రావాల్సి ఉంది. and have continued existence of the same life. ఆ జీవము ఉనికిలోకి వచ్చి అది కొనసాగించబడాలి. So when you die, నువ్వు చనిపోయినప్పుడు your soul goes back there. మరి నీ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోద్ది? ఎక్కడి నుండి వచ్చిందో. When you go to heaven, నువ్వు పరలోకానికి వెళ్ళినప్పుడు it is a continuation of this same life in another world. అంటే నీ శరీరము చనిపోయినాను, నీ ఆత్మ పైకి వెళ్ళి ఇక్కడ ఎలా జీవించిందో అక్కడ కూడా ఒక శరీరంలో జీవిస్తుంది. You are the continuation of the same life that was in God. దేవుని మనసులో ఏ జీవమైతే కొనసాగిస్తబడుతుందో ఆ జీవము పరలోకములో కూడా కొనసాగించబడుతుంది. And you are the continuation of God's life on earth. కాబట్టి నీవే భూమి మీద దేవుని జీవమును కొనసాగించేవాడు దానవై ఉన్నావు. When you die here, you are the continuation of the same life in heaven. నువ్వు భూమి మీద చనిపోయినప్పటికీ పరలోకములో దేవుని జీవమును కొనసాగించేది నీవే. That is why if you have not come from heaven, you cannot go back to అందుకే heaven. నీవు పరలోకము నుండి వచ్చిన వాడవు కాకపోతే తిరిగి పరలోకం పోలేవు. నీవు నిత్యత్వము నుండి వస్తే తిరిగి నిత్యత్వానికి వెళ్ళిపోవాలి. To go back to heaven, you must be continuation of the life of God. మరి నువ్వు పరలోకం వెళ్ళాలంటే పరలోకములో దేవుని జీవమును కొనసాగించే వాడవైతేనే వెళ్ళాలి. Amen. ఆమేన్. Because ఎందుకంటే as Jesus said, I came from Father and I go back to Father. మరి యేసు చెప్పలేదా
నేను తండ్రి వద్ద నుండి వచ్చాను. Same way, తిరిగి if you తండ్రి have వద్దకు not come వెళ్ళిపోతాను. from father, you cannot go back to father. అలాగనే మీరును తండ్రి వద్ద నుండి రాలేని వారైతే తండ్రి వద్దకు వెళ్ళలేరు. He said, I will spew out of my mouth. ఆయన ఏమన్నాడు, నా నోట నుండి మిమ్మల్ని ఉమ్మి వేయ Amen. ఉద్దేశించుచున్నాను అన్నాడు. We are the continuation of God's life. కాబట్టి మనమే దేవుని జీవమును కొనసాగించే వారమై ఉన్నాం. And we will be continuation of the same life after the rapture. అవునండి, ఎత్తబాటు అయిపోయిన తర్వాత ఆవలిగట్టులో మన జీవితము కొనసాగించాలి అంటే ఒకప్పుడు నీవు ఇక్కడ జీవించిన వాడవై అక్కడే జీవిస్తాం. So when we come to Christ, కాబట్టి మనం ఎప్పుడైతే క్రీస్తు యొద్దకు వస్తామో, as a bride, we are married to him. కాబట్టి ఒక వధువుగా ఆయన వివాహం చేసుకోవాలి. And we are pregnanted with his seed. The word is the seed. వివాహము అయిన మనకు వాక్యము ద్వారా గర్భము ధరించాలి. Now we have వాక్య to, విత్తనాన్ని మోయాలి. now we have to bring forth children after his likeness and image. కాబట్టి ఇప్పుడు మన వాక్య విత్తనమును ధరిస్తే ఆయన పోలికలు ఆయన స్వరూపంలో ఉన్న వారిని మాత్రమే కనాలి. Children should be after the image and likeness of father. కాబట్టి వాక్య విత్తనము ద్వారా వధువు ఎవరిని కనాలంటే తండ్రి లాంటి వారినే కనాలి, తండ్రి పోలికలోనే కనాలి, తండ్రి స్వరూపంలో ఉన్న వారినే కనాలి. Amen. ఆమేన్. So our children resembles us కాబట్టి మన పిల్లలు ఎవరి పోలికలు ఉంటారు? because ఎవరి our పిల్లలు ఆ life పోలికలు is in ఉంటారు. them. అవునా కదా? మీ పిల్లలు మీ పోలికలో ఉంటారు. Out of the church womb కాబట్టి సంఘము యొక్క have గర్భములో to come forth sons and daughters after his own kind. సంఘం అనే స్త్రీ యొక్క గర్భము గుండా ఎవరు రావాలంటే దేవుని కుమారుడు దేవుని కుమార్తె రావాలా. There must be extension of life. కాబట్టి జీవమును కొనసాగించేవారు రావాలి. There must be a continuation. కాబట్టి కొనసాగింపు అనేది జరగాలి. There must be a people whose lives are matching these things in the Bible. కాబట్టి ఎలాంటి ప్రజలు రావాలంటే ఈ పరిశుద్ధ వాక్య లేఖనమునకు సమతుల్యంగా జీవించే వారి యొక్క జన్మ జరగాలి. Amen. ఆమేన్. Amen. ఆమేన్. In the Garden of Eden, ఏదైనా తోటలో, in the creation, ఆ సృష్టిలో, amen. ఆమేన్. When God created Adam, దేవుడు ఎప్పుడైతే ఆదామును సృష్టించాడో, Adam was continuation of God's life. దేవుని జీవమును కొనసాగించే పోలికలో పుట్టిన వాడే ఆదాము. Because Luke chapter 3, I think we read other day, అవునండి. the Adam is the son of God. ఎందుకంటే లూకాసు వార్తలో నిన్న మనం చదువుకున్నాం, దేవుడు ఆదాము దేవుని కుమారుడు అని ఉన్నది. Adam was a continuation of God's life. కాబట్టి దేవుని జీవాన్ని కొనసాగించేవాడు ఎవరంటే ఆదామే. Amen. ఆమేన్. And then God put deep sleep on Adam కాబట్టి ఆదాముకు దేవుడు గాఢ నిద్ర కలగజేసి and took Eve out of his side. ఆయన ప్రక్కలో నుండి ఆదాములో నుండి స్త్రీని నిర్మించాడు. Amen. ఆమేన్. So Adam came out of God. కాబట్టి ఆదాము దేవునిలో నుండి వచ్చాడు. Continuation of God's life. దేవునిలో నుండి వచ్చాడు కాబట్టి దేవుని జీవాన్ని కొనసాగించేవాడిగా So ఉన్నాడు. now Eve came out of Adam. అయితే అవ్వ ఆదాములో నుండి వచ్చింది. And when Adam saw her, ఎప్పుడైతే ఆదాము అవ్వను చూశాడు, he said, she is bone of my bones. వెంటనే అన్నాడు, నా ఎముకలో ఎముక, She is flesh of my flesh. నా మాంసంలో మాంసము, She is life of my life. నా జీవములో జీవము. She is a woman. ఇప్పుడు ఆమె స్త్రీ అనబడినది. Because she is taken out of man, she shall be called woman. ఎందుకంటే పురుషుల్లో నుండి బయటకు తీయబడింది కనుక ఆమె స్త్రీగా పిలువబడింది. And Eve was after the image and likeness of Adam. కాబట్టి స్త్రీ ఎవరి పోలికలో? ఆదామేమో దేవుని పోలికలో ఉన్నాడు, స్త్రీ ఏమో ఆదాం పోలికలో ఉంది. Eve was continuation of Adam. కాబట్టి ఆదాము దేవుని కొనసాగించేవాడైతే అవ్వ ఆదామును And కొనసాగించేది. Adam was continuation of God. కాబట్టి ఆదాము దేవుని కొనసాగించేవాడు. Amen. ఆమేన్. Continuity cannot be broken. కొనసాగింపు ఎన్నడూ మధ్యలో బద్దలవదు.
That's మొక్కలవ్వదు. what Branham said, continuity cannot be broken. ఎందుకంటే ప్రొక్త బ్రహ్మ అన్నాడు కొనసాగింపు అనేది మధ్యలో తెగిపోదు. What God was doing in the garden, దేవుడు ఏదైనా తోటలో ఏం చేస్తున్నాడు? showing us through Adam and Eve, ఆదామవ్వల ద్వారా మనకి ఏం చూపిస్తున్నాడు? that bride is in the womb, in the loins of Jesus Christ. మరి ఆదామవ్వల విషయంలో దేవుడు చూపించేది ఏంటో తెలుసా? ఆ అవ్వమ్మ ఆదాములు ఎలాగుందో దేవునిలో వధువైనటువంటి ఈ భార్య కూడా ఉన్నది అని చూపిస్తున్నాడు. That's why he opened his side on the cross. చూసారా? అలాగునే ఆదాముకు తెరిచినట్టే సిలువలో యేసయ్యకు కూడా ప్రక్కన తెరవబడిందా? Water and blood and then spit came out. ఆయన ప్రక్కలో పొడిచినప్పుడు ఏం బయటకు వచ్చాయి? నీరు, రక్తము, ప్రాణము బయటకు వచ్చిందా? That is the birth of the bride. అసలు వధువు జన్మ ఎక్కడ జరిగిందంటే సిలువలోనే జరిగింది. Eve knew that she was the female part of Adam. ఒకవేళ నీవు పురుషుడి నుండి వచ్చినటువంటి స్త్రీ అయి ఉండొచ్చు కానీ, But now revealed in another body. కానీ ఇప్పుడు నీవు మరొక దేహములో బయలుపరచబడ్డావు. And the Bible says Genesis 5:2. ఆదికాండం 5వ అధ్యాయం 2వ వచనంలో ఇలా ఉంది. And God called their name Adam in the day when they created. ఆదికాండం 5వ అధ్యాయం 2వ వచనంలో ఏమనుంది? వారిరువురిని దేవుడు ఆదాము అని పేరు పెట్టెను. They both were Adam. ఇద్దరు ఆదాములే, ఇద్దరు వేరు వేరు కాదు, ఇద్దరు Male ఒకటే. and female. వారు స్త్రీని గాను పురుషుని గాను ఉన్నారు. But when God gave them name, దేవుడు ఎప్పుడైతే వారికి పేర్లు పెట్టాడో God gave them name Adam. వారిరువురికి రెండు పేర్లు ఎట్లేదు, ఆదాము అన్నాడు అంతే. The Bible says God called their name Adam. దేవుడు బైబిల్ ఎలా ఉన్నది? వారి పేరు ఆదాము అని పిలువబడెను. Adam gave Eve a new name like Eve ఇద్దరికి దేవుడు ఒక పేరు పెడితే or woman. ఆదాము అవ్వకి ఏం పేరు పెట్టాడంటే అవ్వ అని పెట్టాడు. Amen. ఆమేన్. So Eve was a continuation of the same life, కాబట్టి ఆదాములో ఉన్న జీవమును కొనసాగించేది అవ్వ అయి ఉంది. but in another body. అయితే ఇంకొక శరీరంలో కొనసాగిస్తుంది. The bride is the continuation of the same life in another body. అలాగే యేసుక్రీస్తు యొక్క జీవమును కొనసాగించే వధువు నీవే అయినప్పటికీ మరొక శరీరంలో ఆయన జీవాన్ని కొనసాగిస్తున్నావు. That is the token. కాబట్టి అదే గుర్తు. The token is the literal life of Jesus Christ. నీలో ఉన్న గుర్తు ఆనవాలేదో కాదు, యేసుక్రీస్తు యొక్క సొంత జీవమును నీ దేహములో మోస్తున్నావు. That is Christ in you in the bride form. అందుకే దేవుడే వధువు శరీరములో దేవుని జీవమే వధువు పోలికగా కనబడతా ఉంది. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. It means you can take your life కాబట్టి మీ జీవాన్ని మీరు తీసుకుని and you can take the prophecy of this day మరి ఈ దినము కొరకైన ప్రవచనాన్ని మీరు పొందొచ్చు. and dovetail two together. ఆ రెండింటిని జతపరచండి. You are the matching piece of this great jigsaw puzzle. ఎందుకంటే ఈ గజిబిజిగా ఉన్నటువంటి ఆటలో ముక్కలుగా ఉన్న మనమే ఆయన మనము ఒకటై ఉన్నాం. If you are not there, the picture would not be complete. నువ్వు సరిగా లేకపోతే దృశ్యము సంపూర్తి కాదు. You are the another half of the Chinese ticket. నీవు చైనా టికెట్ లో గుర్తుందా మీకు? ఆ చాకలో ఇచ్చిన మొక్కలో ఒక మొక్క అవతల ఒక మొక్క ఇవతల ఉంది కదా, ఆ మొక్క ఈ మొక్క సమాంతరం అయితేనే ఏకమవుతాం. Chinese people when they went to America, ఓ చైనా ప్రజలు అమెరికా వెళ్ళినప్పుడు they were washermen, laundrymen, వారు ఎవరంటే సాకలోళ్ళు వాళ్ళనమాట. washing the clothes. కాబట్టి వాళ్ళ పని ఏంటి? బట్టలు ఉతకడం. But they did not know English. కాబట్టి ఆ చైనా వాళ్ళకి అమెరికా వెళ్ళే సమయంలో వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చేది And కాదు. the people would bring things clothes for washing కాబట్టి ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఈ ఇంగ్లీష్ రాని వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు బట్టలు అట్టుకొచ్చి ఇచ్చినప్పుడు because they were illiterate, cannot cannot speak English. కాబట్టి ఈ చైనా వాళ్ళకి మాట్లాడడానికి ఇంగ్లీష్ రాదు కాబట్టి So they take certain paper ఒక ఆనవాళ్ళుగా పేపర్ ముక్క తీసుకునేవారు, and tear it into two pieces. రెండు ముక్కల కింద చింపేవారు. One piece of paper they keep with them and one with them. ఒక ముక్కేమో చింపి వీళ్ళ దగ్గర ఉంచుకునేవారు. and one piece of paper they give to the customer. మరొక ముక్కేమో బట్టలు పట్టుకొచ్చి ఆ వ్యక్తికి ఇచ్చేవారు. When they come to take their laundry, ఎప్పుడైతే వారు బట్టలు తీసుకునే సమయం వచ్చినప్పుడు they take this piece వాళ్ళకి ఇచ్చిన ముక్క పట్టుకు రావాలి, and they take another piece. వాళ్ళ దగ్గర సాకలోడి దగ్గర ఈ ముక్క Then తీస్తారు, they put them together. ఆ రెండింటిని జతపరుస్తారు. Your life నీ జీవితము
And here is the Chinese ticket. ఇదిగో Other half of the Chinese ticket. చైనా టికెట్ గా ఉన్న సగం మొక్క ఈ బైబిలే. And you are that other half of the Chinese ticket. మరి ఇంకో మొక్క ఎవరంటే ఆ కాగితం మొక్క నువ్వే. Your life has to dovetail with the Bible. కాబట్టి నీ జీవితము ఈ యొక్క పరిశుద్ధ గ్రంథముతో ముడివేయబడాలి. Because Bible is the written record of your soul. కాబట్టి నీ అంతరాత్మ యొక్క జీవిత చరిత్ర ఏదంటే పరిశుద్ధ గ్రంథమే. Bible is the ration card of your soul. పరిశుద్ధాత్మ అంటే ఏదో కాదు, నీ రేషన్ కార్డే. Amen. ఆమేన్. Hallelujah. బియ్యపు కార్డు ఏదో కాదు, So పరిశుద్ధ గ్రంథమే. your life is matching to the word of God. కాబట్టి నీ జీవితము పరిశుద్ధ గ్రంథ వాక్యముతో జతపరచబడాలి. Your life prove that you are the another half part of the Chinese ticket. నీ జీవితం ఏమి రుజువు చేయాలో తెలుసా? అవతల ప్రక్కన్న ఆ చైనా టికెట్ యొక్క మొక్కకి నీవే అసలైన దానమని అతకబడాలి. That will not be impersonated. ఇక ఎన్నడూ మనము వక్రీకరించబడిన వారము కాదు. You can learn doctrines. ఇక నువ్వు అనేక సిద్ధాంతాలు నువ్వు వినొచ్చు. You can learn seven seal book by heart. ఓ భయ అంటే కంఠస్థం చేసేయచ్చు 7 ముద్రల పుస్తకాన్ని. You can know everything about the COD. ఓ సిఓడీల గురించి నీకు అన్ని తెలిసి ఉండొచ్చు. But that life in you కానీ నీలో ఉన్న ఆ is the జీవము perfect matching piece to the promise of this age. ఈ యుగమునకు వాగ్దానము చేయబడిన వాక్యమునకు నీలో ఉన్న జీవితము అమర్చబడకపోతే Your life will match with the Bible. నీ జీవితము ఖచ్చితంగా పరిశుద్ధ గ్రంథముతో జతపరచబడాలి. Your revelation నీ ప్రత్యక్షత is your life. నీ ప్రత్యక్షతయే నీ జీవితం. When your life is contrary to your revelation, then something is wrong there. మరి నీకున్న ప్రత్యక్షతకు నీకున్న జీవితము వ్యత్యాసంగా ఉన్నప్పుడు అక్కడ ఏదో తప్పు జరుగుతుంది. Amen. ఆమేన్. So now Abraham was a father of us all. కాబట్టి ఇప్పుడు అబ్రహాము మనందరికీ తండ్రి అయి ఉన్నాడు. And Abraham left the land and went out by faith. కాబట్టి అబ్రహాము తన స్వదేశమును విడిచిపెట్టి విశ్వాసముతో ముందుకు నడిచాడు. Amen. ఆమేన్. అబ్రహాము believed God, దేవుని యందు నమ్మిక ఉంచి left his land and village. తన గ్రామమును తన యొక్క ప్రజలను విడిచి He left Mesopotamia, Babylon. ఓ మర్మయుక్తమైనటువంటి ఆ యొక్క గలిబిలిగా ఉండేటువంటి బబులోను And he was looking for a city whose builder is God. దేవుని చేత నిర్మించబడిన పట్టణము కొరకు ఎదురు చూస్తున్నాడు. Amen. ఆమేన్. So Abraham started his journey in faith. మరి విశ్వాసముతో అబ్రహాము యాత్ర మొదలు పెట్టాడు. Then Isaac in obedience laid down his life. మరి ఇస్సాకు జీవితములో విధేయత. Amen. ఆమేన్ అంటారా? So when God asked Abraham to sacrifice Isaac, ఎప్పుడైతే దేవుడు అబ్రహాముని కుమారుని బలిగా అర్పించమన్నాడో Isaac did not run. ఇస్సాకు పారిపోలేదు. But Isaac was in total submission and complete obedience. వెనుతిరుగక సంపూర్ణ విధేయత కలిగి తండ్రి మాటకు And he లోబడ్డాడు. was willingly want to die. ఓ ఇష్టపూర్వకంగానే ప్రాణ త్యాగము చేయడానికి ఇష్టపడ్డాడు. In obedience to his father. తన తండ్రి మాటకు విధేయుడై ఉన్నాడు. God need this kind of children. దేవుడికి అలాంటి లోబడే పిల్లలు కావాలి. God wants a continuation of that kind of life. అలాంటి జీవితమును కొనసాగించి తీర్మానం తీసుకున్న ప్రజలు ఆయన కావాలి. And God was confirming the revelation in their lives. అప్పుడే దేవుడు వారి జీవితంలో వారి కలిగిన ప్రత్యక్షతను రుజువుపరుస్తాడు. Amen. హల్లెలూయా. Because Isaac was continuation of Abraham's life. అబ్రహాము యొక్క జీవమును కొనసాగించేది ఎవరంటే ఇస్సాకే. And Jacob was the continuation of Isaac's life. కాబట్టి యాకోబు ఎవరంటే ఇస్సాకు జీవితాన్ని కొనసాగించేవాడై ఉన్నాడు. Christ's life in them coming into maturity. కాబట్టి వారిలో ఉన్న క్రీస్తు జీవితము పరిపక్వతలోకి వచ్చింది. And when it comes to Joseph, ఎప్పుడైతే అది యోసేపులోకి వచ్చిందో Joseph was a perfect
picture of Jesus Christ. యోసేపు ఏమై ఉన్నాడంటే దేవుని యొక్క జీవమునకు పరిపూర్ణమైన వాడై ఉన్నాడు. They all were living Christ's life. వారందరూ జీవించేది క్రీస్తు జీవితమునే కలిగి ఉన్నారు. People who went by faith, మరి ఎవరైతే విశ్వాసంతో ముందుకు వెళ్ళారో, not knowing where they are going. ఎక్కడికి వెళ్తున్నారు ఎరుగని వారు. Amen. ఆమేన్. They left Babylon. వారు బబులోను విడిచిపెట్టారు. They were obedience people. వారు విధేయులైన ప్రజలు. Total submission in Father's will. ఓ తండ్రి చిత్తమునకు సంపూర్ణ విధేయులై ఉన్నారు. Amen. ఆమేన్. So they could bring forth continuation. కాబట్టి తండ్రి చిత్తమునకు ఎవరు లోబడతారో వారే దేవుని జీవమును ముందుకు కొనసాగిస్తారు. Continuation of the same revelation. కాబట్టి దేవుని ప్రత్యక్షతను వారే కొనసాగిస్తారు. Revelation Abraham received. ఏ ప్రత్యక్షత అయితే అబ్రహాము పొందుకున్నాడో, Isaac was the continuation of the same revelation. అదే ప్రత్యక్షతను కొనసాగించాడే అతడే ఇస్సాకు. Revelation Isaac received. ఏ ప్రత్యక్షతను అయితే ఇస్సాకు పొందుకున్నాడో, Jacob was the continuation of the same revelation. దానినే యాకోబు కొనసాగించాడు. Joseph was the continuation of the same revelation. యోసేపు కూడా అదే ప్రత్యక్షతను కొనసాగించాడు. Amen. ఆమేన్. Continuation of the revelation. అదే ప్రత్యక్షతను కొనసాగించువారు. Hallelujah. హల్లెలూయా. You see the revelation కాబట్టి మీరు ప్రత్యక్షతను God చూడండి. put in one family. చూసారా, ఒక కుటుంబంలో దేవుడిచ్చిన ప్రత్యక్షత ఎలాగ ముందుకు సాగిందో. One family. ఒకే కుటుంబం. Abraham, అబ్రహాము, Isaac, ఇస్సాకు, Jacob, యాకోబు, Israel. ఇశ్రాయేలీలు. That is the Bible. చూసారా, ఒకే One family, కుటుంబంలో one family. ఒకటే ప్రత్యక్షత, One ఒకటే కుటుంబం. family. ఇంకో మాట చెప్పిన ఏకైక The కుటుంబం. revelation God put in one family. ఆయన ప్రత్యక్షతను ఏకైక కుటుంబంలో ఒకలాగే పెట్టాడు. And it came down in continuity. అది కొనసాగుతూ వచ్చింది. Continuity in Abraham, అబ్రహాములో కొనసాగింది. Isaac, ఓ ఇస్సాకులో సాగింది. Jacob, యాకోబులో సాగింది. Joseph, యోసేపులో సాగింది. It is a race. అది ఒక జాతి అయింది. One race of people. ఒక జాతి మొత్తం కొనసాగింది. One race. ఒక జాతి మొత్తం One సాగింది. posterity. ఒక వర్ధిల్లింది ఒక జాతి అంతా. It is going on. అది కొనసాగుతూ ఉంది. God said through Brother Branham, దేవుడు ప్రవక్త ద్వారా పంపించాడు. the bride is a super race. వధువు ఎవరు? సహజాతితమైన జాతి. A super race. ఒక వధువే ఒక సహజాతితమైన A జాతి. super church. ఒక సహజాతితమైన సంఘము. Will be invincible army. ఆ రోజు ఆ కుటుంబం ఎలా పొందుకుందో, ఈ వధువు అదృశ్యమైన సైన్యం. One race of people. ఒక జాతి ప్రజలమే. We are the people. Our fathers are apostles. మనమే పిల్లలము, మన తండ్రుల అపోస్తలులు. Hallelujah. హల్లెలూయా. What do you think Luther get మరి లూథర్కు పొందుకున్న దాని గురించి మీరేమంటారు? when God comes to him? దేవుడు అతని యొద్దకు వచ్చినప్పుడు. What do you think Wesley get when God come to him? మరి దేవుడు వెస్లీ దగ్గరకు వచ్చినప్పుడు వెస్లీ సంగతి ఏంటి? God was continuing the revelation from Luther in the restoration of his life. లూథర్ యొక్క జీవితాన్ని మార్చినప్పుడు లూథర్ ద్వారా తన ప్రత్యక్షతను కొనసాగించాడు. Wesley was the continuation of Luther. మరి వెస్లీ ఎవరంటే లూథర్ యొక్క ప్రత్యక్షతను కొనసాగించిన వాడు. Pentecostal was the continuation of Wesley. కాబట్టి వెస్లీ పెంతెకొస్తు వాళ్ళు ఎవరంటే వెస్లీ యొక్క ప్రత్యక్షతను కొనసాగించిన వారు. We are the continuation of Pentecostal. ఇప్పుడు మనం ఎవరంటే పెంతెకొస్తు యొక్క ప్రత్యక్షతను కొనసాగించే వారము. That's why most of the people receive this anti-message are from Pentecostal. అందుకే అనేక మంది వర్తమాన విశ్వాసులు ఎవరు పొందుకుంటారంటే పెంతెకొస్తు వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. Because we are the continuation. మనమే కొనసాగింపై ఉన్నాం. Continuation of apostles. అపోస్తలులను కొనసాగించేది మనమే. Continuation of the Pentecostal. పెంతెకొస్తు యొక్క బోధన లేదా పెంతెకొస్తును కొనసాగించేది మనమే. What do you think the Pentecostal get? మరి పెంతెకొస్తు దేవుడు వారి యొద్దకు వచ్చినప్పుడు పెంతెకొస్తుల సంగతి ఏంటి? They were the continuation of Martin Luther Wesley. వారు మార్టిన్ లూథర్ వెస్లీ యొక్క ప్రత్యక్షతను కొనసాగించిన What వారు. the prophet Brother Branham get? మరి ప్రవక్త బ్రహ్నాం సంగతి ఏంటండి? He said, I preach what Paul preached. మరి ప్రవక్త ఏమన్నాడు? పౌలు ఏది బోధించాడో దాన్నే నేను కొనసాగించానన్నాడు. So Brother Branham was a continuation of Paul. మరి ఇప్పుడు ప్రవక్త బ్రహ్నాం గారు ఎవరంటే పౌలు ప్రత్యక్షతను కొనసాగించిన వాడే ప్రవక్త బ్రహ్నాం. Amen. Amen. And Brother Branham said, ప్రవక్త బ్రహ్నాం అంటున్నాడు, I am not ashamed of what I have preached. నేను బోధించిన దాన్ని బట్టి ఎన్నడూ సిగ్గుపడను. I am thankful for the gospel that I have preached. నేను ప్రకటించిన సువార్తను బట్టి నేను కృతజ్ఞుడను.
చేస్తున్నాను. Because it is the same gospel that Paul and them preached. ప్రవక్త అన్నాడు, ఇది అపోస్తలుడైన పౌలు ఏది బోధించాడు దానినే కొనసాగించాను. I have preached the same gospel that Paul preached. పౌలు ప్రసంగించిన అదే సువార్తను నేను ప్రకటించాను. And the multitude in heaven, they cried, we are resting on that. అప్పుడు పరలోకంలో అనేక మంది ఏమన్నారు తెలుసా? మేము దాని యందు విశ్రాంతి చెందుచున్నాము. When Brother Branham came, ఎప్పుడైతే ప్రవక్త బ్రహ్మ వచ్చాడో, the Son of Man ministry, ఆయన మనుష్య కుమారుని పరిచర్య the తీసుకొచ్చాడు. whole revelation, ప్రత్యక్షత అంతా, whole revelation from Pentecostal to this age, పెంతెకొస్తు కాలం మొదలుకొని ఇప్పటి వరకు సంపూర్ణ gathered ప్రత్యక్షతను up in one man, ఆయన అంతటిని ఒక మనిషిలో పెట్టాడు. gathered up in the Son of Man ministry. ఆయనే మనుష్య కుమారుడు. Amen. హల్లెలూయా. All revelation gathered up in his Son of Man ministry. కాబట్టి సర్వ సంపూర్ణ ప్రత్యక్షత At the మనుష్య కుమారుడులో ఉన్నది. end of the Pentecostal age, పెంతెకొస్తు కాలం యొక్క ముగింపులో to bring back the fullness of the word. ఎందుకు పెంతెకొస్తు కాలంలో వచ్చిందంటే సర్వ సంపూర్ణమైన వాక్యం యొక్క సంపూర్ణత తీసుకొచ్చింది. It was the continuation from the stalk to the tassel to the husk to the grain. అది గురుగుల నుండి గోధుమలుగాను మరియు పొట్టు నుండి విత్తనములుగాను వేరుపరిచింది. Same life, same seed. కాబట్టి అదే విత్తనం అదే జీవము. The seed that went into death in earth, మరి భూమి లోపలికి ఏ విత్తనం అయితే విత్తనం వెళ్ళి చనిపోయిందో, and that seed started to grow. That seed, that life started to come out. నేలను పాతి పెట్టబడి చనిపోయిన ఆ విత్తనమే మరలా మొలకెత్తి పైన విత్తనంగా That ఎలాడుతుంది. seed was in continuity. అంటే ఆ విత్తనమే కొనసాగింది. Became a stalk. అది మరలా విత్తనముగా మారింది. Then continue further on, became tassel. కాబట్టి అది గురుగుల నుండి గోధుమలు వేరైనట్టు. Then comes to the husk. అది ఎలా వచ్చింది? మొలకెత్తి కంకులోకి వచ్చింది. Then to the seed. అది విత్తనంగా మారింది. We are in the seed age. కాబట్టి మన విత్తన కాలంలో ఉన్నాం. We are the carrier of life. మనము జీవమును కొనసాగించు వారము. Oh, God's life is going through you. ఓ దేవుని జీవము మీలో ఉండి కొనసాగుతుంది. You are the carrier of the same life. వాక్యమును మోయువారు మనమే. You are the continuity of the same life. మనమే అలా ఆ జీవమును కొనసాగించు వారము. It is overlapping. అది మన పైన ఉన్నది. Amen. ఆమేన్. So when Moses came, మోషే వచ్చినప్పుడు what Moses preached మోషే ఏదైతే బోధించాడో and what Moses written down in 5 books, 5 గ్రంథాల్లో ఏదైతే మోషే రాశాడో, amen, ఆమేన్, that was the foundation. అది ఒక పునాది. Amen. ఆమేన్. After Moses, మోషే తర్వాత Joshua was the continuation of the same life, same revelation. మోషే ఏ ప్రత్యక్షతను కలిగి ఉన్నాడో, మోషే ఏ దేనిని కలిగి ఉన్నాడో దానినే యెహోషువ కొనసాగించాడు. Joshua preached what Moses preached. మోషే ఏది ప్రకటించాడో యెహోషువ అదే బోధించాడు. Amen. ఆమేన్. Then we see many other prophets came. అలాగనే అనేక మంది ప్రవక్తలు రావడం చూస్తాం. Let's come to Elijah. అసలు ఎలీషా దగ్గర చూద్దాం. Elijah in the Old Testament. పాత నిబంధనలో ఎలియా ఉన్నాడు. Amen. ఆమేన్. Elijah ఎలియా proved that God is God. ఆయన అన్నాడు దేవుడు అని రుజువు చేశాడు. Because they started to worship Baal. వారు బయలును ఆరాధించడం మొదలుపెట్టారు. Balaam. బాలాము. And then in the evening time, సాయంకాలం మందు when Elijah's turn came to sacrifice, బలి అర్పణ అర్పించే సమయం ఏలియాకు వచ్చినప్పుడు what Elijah did first thing? మొట్టమొదటిగా ఏలియా చేసిన పని He restored the altar. ఆయన బలిపీఠమును పునర్నిర్మాణం He చేశాడు. restored the altar. ఆయన పడిపోయిన బలిపీఠము తిరిగి From కట్టాడు. where that altar came? అక్కడి నుండి బలిపీఠం Who మొదలైంది. brought the altar? ఎవరు తీసుకొచ్చారు బలిపీఠాన్ని? Moses. మోషేయా? Moses saw the vision. మోషే దర్శనంలో ఉన్నాడు. He wrote the book Leviticus. లేవియా ఖండాన్ని రాశాడు. He Deuteronomy, ద్వితీయోపదేశ ఖండం రాశాడు. Exodus. నిర్గమకాండం In రాశాడు. the book of Exodus, ఆ నిర్గమకాండంలో he saw the heavenly vision. ఓ పరలోక దర్శనాన్ని చూశాడు. He saw the altar in heaven. పరలోకంలో బలిపీఠాన్ని చూశాడు. Amen. Amen. He saw the temple in heaven. మోషే పరలోకంలో గుడారాన్ని చూశాడు. So then he built the
same altar on earth. పరలోకంలో దర్శనంలో ఏం చూశాడో అలాంటి ప్రకారమే భూమి మీద కట్టాడు. Then they started to sacrifice. అప్పుడు బలులు అర్పించడం మొదలు పెట్టారు. Aaron and them all priests. అహరోను యాజకులైన వారందరూ కూడా. Amen. ఆమేన్. When Elijah restored the altar, ఎప్పుడైతే ఏలియా మరలా బలిపీఠాన్ని తిరిగి కట్టాడో, Elijah is preaching Moses' message. ఏలియా మోషే వర్తమానాన్ని బోధిస్తున్నాడు. Because Brother Branham said, ఎందుకంటే ప్రవక్త బ్రహ్నం అన్నాడు, from Genesis to Revelation, ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు, continuity cannot be broken. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఎన్నడూ కొనసాగింపు The whole Bible is in chain. కాబట్టి పరిశుద్ధ గ్రంథం అంతా లింకు If వేయబడింది. one chain is broken, ఒక లింకు తెగిపోతే then the chain is no more strong. ఇక ఆ గొలుసు బలంగా ఉండదు. Amen. ఆమేన్. So Elijah is bringing the people back to Moses' message. కాబట్టి ప్రజలందరినీ ఏలియా ఏం చేస్తున్నాడంటే మోషే వర్తమానం యొద్దకు లాగుతున్నాడు. So I am not taking from Genesis to hold the book. It will otherwise we will be whole night preaching here. ఒకవేళ ఆ ప్రసంగాన్ని ఎత్తుకుంటే ఈ రాత్రి అంతా సంపూర్ణ రాత్రి ప్రార్థన అయిపోతాం మనం. But we are coming to Elijah because we are famous with Elijah. మన ఏలియా వద్దకు ఎందుకు వచ్చామంటే ఏలియా అంటే మనందరికీ ప్రసిద్ధుడు. Elijah ఏలియా restore the altar. బలిపీఠమును తిరిగి కట్టాడు. Altar is 12 stone. అది 12 రాళ్ల చేత కట్టబడింది. 12 stone is 12 names. 12 రాళ్ళు అంటే 12 పేర్లు. Those 12 names are Israel's 12 name tribes. 12 tribe under the blood. కాబట్టి ఆ 12 గోత్రములను ఆ రక్తం క్రింద దాస్తున్నాడని. So Elijah is bringing the people back to Moses. కాబట్టి ఏలియా ఏం చేస్తున్నాడంటే చూడండి, ఆ బలిపీఠమును తిరిగి కట్టి ప్రజలందరినీ ఆ బలిపీఠము క్రింద అర్పించే బలి క్రింద When తీసుకొస్తున్నాడు. Moses preached, ఎప్పుడైతే మోషే established the word of God, వాక్యమును స్థిరపరిచాడు మోషే, everything after him must go into continuity. మోషే ఎప్పుడైతే వాక్యమును స్థిరపరుస్తున్నాడో Oh, body దాని can change. దాని అర్థం ఏంటంటే నా తర్వాత వచ్చే వారందరూ All దీనిని the కొనసాగించాలి అని. All the prophets ప్రవక్తలు అనబడిన వారందరూ after Moses మోషే తర్వాత వచ్చిన వారందరూ should be in the same continuity, అదే కొనసాగింపులో ఉండాలి. same revelation. అదే ప్రత్యక్షతను ముందుకు తీసుకెళ్ళాలి. Continuity cannot be broken. ఎందుకంటే కొనసాగింపు బ్రతలవకూడదు. So Elijah bringing the people back to Moses' message. కాబట్టి ఏలియా తిరిగి ప్రజలందరినీ మోషే వర్తమానం ఎదుగు నడిపించాడు. Elijah was a continuation of Moses' message. కాబట్టి మోషే వర్తమానాన్ని కొనసాగించింది ఏలియా అయి ఉన్నాడు. Let's come to Jesus. అయితే యేసు యొద్దకు వద్దాం. What Jesus was preaching? యేసు ఏం బోధిస్తున్నాడు? Jesus was preaching Moses. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా మోషే చెప్పిందే చెప్తున్నాడు. In his first pull, Jesus preached Moses. మొదటి ఈడుపులో దేవుడు యేసు మోషే చెప్పిందే In చెప్పాడు. his second pull, he preached Jesus. రెండవ ఈడుపులో కూడా ఆయన మోషే చెప్పిందే చెప్పాడు. Jesus in his third pull preached Moses. యేసు యొక్క మూడవ ఈడుపులో కూడా మోషే చేసిందే చేశాడు. Amen. ఆమేన్. Let's read Matthew 8:4. మత్తయి సువార్త 8:4. Matthew 8:4. మత్తయి సువార్త 8:4. Jesus preached Moses in the beginning of his ministry. In the first pull. మరి మొదటి ఈడుపులో యేసు, Please tell what I said. yes I am saying that. Jesus preached Moses in the beginning of his ministry. మరి యేసుక్రీస్తు తన యొక్క మొదటి పరిచర్యలో మోషేని గురించి In ప్రసంగించాడు. the first pull ministry when he was cleaning the lepers. మరి కుష్ఠరోగులు బాగు చేసే పరిచర్యలో మొదటి ఈడుపులో Matthew 8:4. 8:4లో ఏమంటాడంటే, And Jesus saith unto them, మరి యేసు వార్త ఇలాగా నేను Jesus saith unto him, see thou tell no man, but go thy way, show thyself to the priest, and offer the gift that Moses commanded for a testimony unto them. ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నువ్వు వెళ్ళి వారికి సాక్షాత్తమైన నీ దేహమును యాజకునికి కనపరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించుకోమని వారితో చెప్పెను. Mark 1:44. మార్కు సువార్త 1:44. And saith unto him, see thou say nothing to any man, but go thy way,
show thyself to the priest, and offer for thy cleansing those things which Moses commanded for a testimony unto them. కానీ నువ్వు వెళ్ళి వారికి సాక్షాత్తమైన నీ దేహమును యాజకునికి కనపరుచుకుని నీవు శుద్ధుడు అయినందుకు మోషే నియమించిన కానుకలను సమర్పించమని వానికి ఖండితంగా ఆజ్ఞాపించిన వెంటనే వానిని పంపివేసెను. So what Jesus is preaching? కాబట్టి యేసు ఏం బోధిస్తున్నాడండి? Jesus preaching Moses మోషే చెప్పిన బోధే యేసు ప్రభు మొదలుపెట్టాడు. at the end of his ministry. మరియు పరిచర్య ముగింపులో కూడా Jesus after his resurrection, ఓ యేసుక్రీస్తు పునరుద్ధానము తర్వాత he is just still preaching Moses. ఆయన మరణము తర్వాత కూడా మోషే గురించి బోధ చెప్తున్నాడు. సారీ సార్, Third full ministry, మూడవ ఈడుపు పరిచర్యలో he is just still quoting Moses. ఆయన తిరిగి లేచాక కూడా మూడవ ఈడుపులో కూడా మోషే గురించి మాట్లాడుతున్నాడు. Luke 24:27. లూకా సువార్త 24:27. And beginning at Moses and all the prophets, he expounded unto them in all the scriptures the things concerning himself. మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచన భావమును వారికి తెలిపెను. Amen. Amen. So Jesus was this side, brother. So Jesus was a continuation of Moses' message. కాబట్టి యేసుక్రీస్తు ఏమై ఉన్నాడంటే మోషే పరిచర్య యొక్క కొనసాగింపై ఉన్నాడు. Elijah was a continuation of Moses' message. మరి ఏలియా కూడా మోషే యొక్క వర్తమానం యొక్క కొనసాగింపై ఉన్నాడు. So John chapter 10 verse 35. ఎందుకంటే యోహాను సువార్త 10వ అధ్యాయం 35వ వచనం ప్రకారంగా Jesus said, యేసు అన్నాడు, the scripture cannot be broken. లేఖనము ఎన్నడూ నిరర్థకము కాదు. John the Baptist was a continuation of the book of Malachi. మరి బాప్తిస్మం ఇచ్చే యోహాను కూడా మలాకి గ్రంథం యొక్క కొనసాగింపై ఉన్నాడు. Because Malachi 3:1 says, behold, I will send my messenger, ఎందుకంటే and he shall prepare the way before thee. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా ఇదిగో నాకంటే ముందుగా నా దూతను పంపుచున్నాను, అతడు వచ్చి మార్గమును సరళము చేయును. So scripture cannot be broken. కాబట్టి లేఖనమేనడు బ్రద్దలవదు. Jesus said, I have not come to break the law, ఎందుకంటే ధర్మశాస్త్రమును పగలగొట్టడానికి నేను రాలేదు గాని but I have come to fulfill the law. ధర్మశాస్త్రమును నెరవేర్చుటకే నేను వచ్చానని యేసు I అన్నాడు. have come to complete the continuity. కాబట్టి నేను కొనసాగించుటకే వచ్చిన వాడను. Because of scripture cannot be broken. ఎందుకంటే లేఖనము ఎన్నడూ నిరర్థకం అవ్వదు. Amen. ఆమేన్. So the whole Bible is in continuity. కాబట్టి పరిశుద్ధ గ్రంథం అంతా కొనసాగింపులో ఉంది. Amen. హల్లెలూయా. And Jesus, యేసు apostles, అపోస్తలులు apostle was continuation of the same ministry. మరి అపోస్తలులు కూడా అదే పరిచర్యగా కొనసాగింపై ఉన్నారు. After the apostle, అపోస్తలుల తర్వాత 7 church ages, 7 సంఘ కాలాలు continuation, కొనసాగింపై ఉన్నవి. everything going in continuity. ఓ ప్రతిది కూడా కొనసాగుతుంది. Amen. హల్లెలూయా. Each age is running into continuity. ఆ ప్రతి యుగము దాని ప్రకారంగానే కొనసాగింది. So let's read one scripture. ఒక లేఖనాన్ని చదువుకుందాం. The Philadelphian church is one quote. ఓ ఒక మాట చదువుదాం. ఫిలదెల్ఫియా సంఘ కాలంలో Branham said, ప్రవక్త బ్రహ్నాం అంటున్నాడు, no man can shut it. ఏ మానవుడు దాన్ని ముగించలేడు. We must now recall what has been said about each age, ప్రతి యుగములో ఏది ప్రకటించబడిందో దానిని మనము running over కొనసాగించాలి. into another age. అది మరొక యుగములోకి కొనసాగుతుంది. There is an overlapping, అది ఒకదాని వెంబడి ఒకటి, a melting, ఓ అది జరుగుట, or fading into, ఓ దానిని ముందుకు నడిపించుట, rather than an abrupt end and a clear cut start. యుగ సమాప్తి మొదలుకొని యుగ సమాప్తి వరకు అదే జరగాలి. This age particularly flows into the next age. ఓ ఈ యుగమే మరొక యుగములోనికి ముందుకు సాగుతుంది. And not only does this age overflow into the last age, గడిచిన యుగము ఈ యుగములోకి వచ్చుట మాత్రమే కాదు, but the last age is in many respects simply a carrying on of the sixth age. చివరి యుగం అనబడిన చివరి యుగములో కూడా 6వ అంటే ముందు యుగములో జరిగిన కార్యాలే చివరి యుగములో గౌరవార్థంగా జరుగుతాయి. So all the ages are in continuity. అంటే ఒక యుగము వెంబడి ఒక యుగం. One age has not finished yet, ఒక యుగం ముగించబడకోకుండా then another age started. మరొక యుగము సాగుతుంది. Those ages are connected. ఆ యుగములు కలపబడ్డాయి. They are in overlapping.
overlapping pattern. అవి ఒకదాని వెంబడి ఒకటి ఉన్నాయి, Because everything is continuity. ఎందుకంటే ప్రతిదీ కొనసాగింపే. If God end one church age here, దేవుడు ఒక సంఘం ఇక్కడ ముగిస్తే then start another age here, మరొక యుగమును అక్కడ మొదలు పెడితే then there is a gap. ఆ మధ్యలో కొంత ఖాళీ ఉంది. Then the continuity is broken. అప్పుడు ఒక ఖాళీ ఉంటే కొనసాగింపు But the అయిపోద్ది. continuity cannot be broken. కొనసాగింపు అనేది బద్దలవకూడదు. So that's why all the church ages are in overlapping pattern. అందుకే సంఘ కాలములన్నీ ఒకదాని వెంబడి ఒకటి కొనసాగాయి. That's why out of the church ages comes seals. అందుకే సంఘ కాలముల గుండానే ముద్రలు వచ్చాయి. That is the continuation of the church ages. అదే అదే ముద్రల నుండి సంఘ కాలములు కొనసాగింపై ఉంది. Out of the seals comes out trumpets. ముద్రలలో నుండి బోరలు వచ్చాయి. Out of the trumpets comes out vials. ఆ బోరలలో నుండి పాత్రలు వచ్చాయి. Out of the vials comes out plagues. ఆ పాత్రలలో నుండి తెగుళ్ళు వచ్చాయి. Everything is in continuity. ప్రతిదీ కూడా ఒకదాని వెంబడి ఒకటి కొనసాగింపై ఉంది. Now we are living in the seventh seal. ఇప్పుడు మనం 7వ ముద్రలో జీవిస్తున్నాం. Seventh seal is the end of time. 7వ ముద్రయే కొనసాగింపు యొక్క ముగింపు. Seventh seal is going in the rapture. 7వ ముద్రయే ఎత్తబాటులో వెళ్ళబోతుంది. Branham says seventh seal is in continuity. ఓ ప్రవక్త బ్రహ్మం అన్నాడు 7వ ముద్ర కొనసాగుతుంది. Seventh seal started in eternity. 7వ ముద్ర నిత్యత్వములో ప్రారంభమైంది. Ends the time. అది కాలములో ఉంది. Goes back in eternity. తిరిగి మరలా 7వ ముద్ర నిత్యత్వంలోకి వెళ్ళిపోతుంది. It's a great wheel of circle. కాబట్టి అది మహా గొప్ప చక్రమై ఉన్నది. Amen. ఆమేన్. Let us see the seventh seal. 7వ ముద్ర చూద్దాం. Seventh seal, para number 235. 7వ ముద్ర 234వ పేర. Brother Branham is explaining seventh seal. 7వ ముద్రను ప్రవక్త బ్రహ్మం గారు వివరిస్తా ఉన్నాడు. Trying to make us what is the seventh seal. 7వ ముద్ర అంటే ఏంటో ఆయన చెప్తా ఉన్నాడు. That is revelation of the seventh seal, paragraph 234 in the seventh seal. 7వ ముద్ర 234వ పేర. So it is just like firing a rocket into the air. అది గాలిలో ఎగురుతున్నటువంటి మండుచున్న రాకెట్ వలె ఉన్నది. And that rocket explodes here. ఆ రాకెట్ అది దాని యొక్క మంటను రేకెత్తుచున్నది. And it goes up and then explodes again. దాని యొక్క వేడిని మంటను ఎక్కడ కదిలిస్తుంది? గాలిలో కూడా కదిలిస్తుంది. It puts out 5 stars. అది అక్కడ 5 నక్షత్రములను కదిలిస్తుంది. One of those stars explodes and blows out 5 stars from it. అందులో ఒకటి మండితే మిగతా 5టిని మండిస్తుంది. And then one of them star explodes అందులో ఒక నక్షత్రము మండింది. and blows out 5 stars from it. అది 5 నక్షత్రములను మండించింది. See, it fades on out. చూసారా అది ఏ విధంగా బయలు వెళ్ళినదో? And then one of them stars explodes అందులో ఒక నక్షత్రము and మండింది. blows out 5 stars from it. అది 5 నక్షత్రములను మండించింది. See, it fades on out. చూసారా అది ఏ విధంగా మండి వెళ్ళుచున్నదో? That is what the seventh seal. 7వ ముద్ర కూడా అంతే. It just ends the time for the world. అది కాలమును లోకం యొక్క కాలమును ముగిస్తుంది. It ends the time for this. అది ఇప్పుడు సమయమును ముగిస్తుంది. It ends the time for that. ఇప్పుడు దానిని సమయాన్ని ముగిస్తుంది. It ends the time for this. దీని సమయాన్ని ముగిస్తుంది. It ends the time. అసలు కాలమునే ముగిస్తుంది. Everything just ended up on that seventh seal. ప్రతిదీ 7వ ముద్రతో ముగింపై ఉన్నది. Amen. ఆమేన్. So seventh seal is in continuity. కాబట్టి 7వ ముద్ర అది కొనసాగింపై ఉన్నది. When the seventh seal reveal, ఎప్పుడైతే 7వ ముద్ర బయలుపరచబడిందో it's like explosion. అది మహా గొప్ప పేలుడై ఉన్నది. When the explosion comes, ఎప్పుడైతే పేలుడు పేలుతుందో here the seventh seal exploded. అక్కడ 7వ ముద్ర పేలింది. It says ta. అది ఒక ఠా అని పేలింది. Then 5 stars came out. ఒక్క నక్షత్రం పేలితే 5 నక్షత్రాలు పేలుతాయి. 1 star, ఒక్క నక్షత్రము, other star, మరొక నక్షత్రము, 4 star, 4 నక్షత్రాలు, 5 star 5 నక్షత్రము are completed. ఆ చివరిగా ముగింపుది. And the fifth star ఈ 5వ నక్షత్రము exploded. Ta. మరీ గొప్పగా పేలింది. Then another 5 star came. అప్పుడు ఇంకొక 5 నక్షత్రం వచ్చింది. 4 disappear.
ఓ ఈ ఒక్కదానితో Pibbath exploded again. ఈ ఒక్కదాన్ని పేలితే మరలా ఇంకొక 5 వచ్చాయి. Then Pibbath exploded again. ఎప్పుడైతే 5 పేలిందో మరలా ఇంకొక 5 వచ్చాయి. It's running. అంటే అది సాగుతుంది, It's going. అది సాగిపోతుంది, It's moving in continuity. అది కొనసాగింపులో ముందుకు సాగిపోతుంది. One exploded happened. ఒక పేలుడు సంభవిస్తే The dead in Christ are raised. క్రీస్తులో మృతులైన వారందరూ లేస్తున్నారు. Another explosion. మరలా వారు లెగిస్తే మరొక పేలుడు, Up either. అప్పుడు మరొక 5 They వెళ్తున్నారు. went into the rapture. ఎత్తబాటులోకి వెళ్తున్నారు. Another explosion. మరొక పేలుడు సంభవిస్తా ఉంది. 3.5 years started. అక్కడ 3.5 ఏళ్లకు సాగింది. Another explosion. మరొక పేలుడు జరిగింది. They come back on the earth. తిరిగి భూమి మీదకి వస్తా ఉన్నా. Another explosion. మరొక పేలుడు జరిగింది. Started the millennium. ఓ 1000 ఏళ్ల పాలన మొదలైంది. Another explosion. మరొక పేలుడు. Millennium prediction. 1000 ఏళ్ల ముగింపు. Seven seal ends the time. 7వ ముద్ర కాలమును ముగించేసింది. Another explosion. మరొక పేలుడు. Eternity started. పేలుడు సంభవించడము, నిత్యత్వం మొదలవడము. It ends the time. అది కాలమునే ముగిస్తుంది. Everything just ended up in the seventh seal. ప్రతిదీ 7వ ముద్ర క్రింద ముగింపులకు వచ్చేసాయి. He said it fades on out. ఓ అది పేలుతూ వెలుచున్నది. Fading slowly, slowly. నెమ్మదిగా పేలుడు వస్తా ఉంది. Even the seventh seal is in overlapping pattern. ఎందుకంటే 7 ముద్రలు అనేది ఒకదాని వెంబడి ఒకటి కొనసాగుతున్నాయి. Amen. హల్లెలూయా. Now the bride ఇప్పుడు వధువు under the seventh seal 7వ ముద్ర క్రింద పరిచర్యలో ఉన్నది. will speak what already been spoken. ఇదివరకు పలకబడినదే వధువు ఇప్పుడు పలుకుతా ఉంది. What we have received. మనం ఏదైతే పొందుకున్నామో We have received Revelation chapter 10 verse 8 to 11. మనము ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 8 నుండి 11 వచనాల పరిచర్య పొందుకున్నాం. Revelation 10:7 is the voice of the seventh angel. ప్రకటన 17 7వ దూత యొక్క వర్తమాన స్వరమై ఉన్నది. And Revelation 10 ప్రకటన 10 is the continuation of that voice. ఆ స్వరము యొక్క కొనసాగింపు అయి ఉన్నది. What do you think we are talking here? ఇప్పుడు మనం మాట్లాడేది ఏంటని మీరు అనుకుంటున్నారు? We are talking the same ministry. అదే పరిచర్యను మాట్లాడుతున్నాం. Start in the beginning in the book of Genesis. ఆది కాండములో ఏ పరిచర్య మొదలైందో Continued in the prophets. అది ప్రవక్తలలో కొనసాగింది. Continued in the Moses. మోషేలో కొనసాగింది. Continued in Elijah. ఏలియాలో కొనసాగింది. Continued in John the Baptist. బాప్తిసం ఇచ్చే యోహానులో కొనసాగింది. Continued in Jesus. యేసులో కొనసాగింది. Continued in the apostles. అపోస్తలులో కొనసాగింది. Continued in Wesley. వెస్లీలో కొనసాగింది. Continued in Luther. లూథర్లో కొనసాగింది. Continued in William Branham. ఓ ప్రవక్త బ్రహ్నాములో సాగింది. Now continuation in ఇప్పుడు the bride. ఇప్పుడు వధువులో కొనసాగుతుంది. Bride is the continuation of the book of Revelation chapter 10. 10వ అధ్యాయము ప్రకటన గ్రంథము యొక్క కొనసాగింపే వధువు అయ్యింది. Revelation 10, the mighty angel. ప్రకటన 10:1 బలిష్ఠుడైన దూత Take the book. పుస్తకాన్ని తీసుకో. Become one with the book. పుస్తకము నీవు ఏకమైపోండి. When we eat the book, పుస్తకాన్ని తిను. we become the continuation. నీవు అప్పుడు కొనసాగుతావు. Continuing the same revelation. అదే ప్రత్యక్షతను నువ్వు కొనసాగిస్తావు. Same revelation John received. యోహాను ఏ ప్రత్యక్షత పొందుకున్నాడు? Same revelation Branham received. ప్రవక్త బ్రహ్నాము ఏ ప్రత్యక్షత పొందుకున్నాడు? Hallelujah. హల్లెలూయా. We are the continuation of the same ministry. అదే పరిచర్య యొక్క కొనసాగింపే నీవు నేనయ్యున్నాము. We are the continuation of the same life which was in the back part of God's mind. దేవుని మనసులో దాచబడిన మనసులో ఉన్నటువంటి ఆ ఆలోచనలు వ్యక్తపరచబడిన మనమే ఈ కాలంలో కొనసాగింపై ఉన్నాం. Revelation 10:9 to 11. ఓ ప్రకటన గ్రంథం 10:9 నుండి 11. I went unto the angel and said unto him, give me the little book. నేను ఆ చిన్న దూత దగ్గరికి వెళ్ళి చిన్న పుస్తకం నాకెమ్మని అడిగాను. And he said unto me, take it and eat it up. ఆ దూత నాతో చెప్పారు, దీన్ని తీసుకుని తినివేయము. And it shall make thy belly bitter, but it shall be in thy mouth sweet as honey. అది నీ కడుపుకు చేదవును గాని నీ నోటికి మధురముగా ఉండెను, తేనె వలె మధురంగా ఉండెను. And I took the little book out of the angel's hand ఆ దూత చేతిలో చిన్న పుస్తకాన్ని and తీసుకున్నాను, ate it up. దాన్ని తినివేశాను. And it was in my mouth sweet as honey. ఓ మధురము తేనె వలె మధురంగా నా నోటికి మధురంగా ఉంది. And as soon as I had eaten it, నేను దాన్ని తినివేసిన తర్వాత my belly was bitter. అది నా కడుపు
కడుపుకు And చేదాయను. he said unto me, అప్పుడు ఆయన నాతో చెప్పాను, thou must prophesy again. ఇప్పుడు మరలా నువ్వు ప్రవచించాలి, Thou must prophesy again అనేక మరలా ప్రవచించాలి, for many people అనేక జనమును గురించి, and nations అనేక రాజ్యమును గురించి, and tongues ఆయా భాషలు మాట్లాడే వారి గురించి, and kings. అనేక రాజుల గురించి. Hallelujah. హల్లెలూయా. God don't want anybody work for him. దేవుడు ఏదైతే చేయాలనుకున్నాడో అది నీ ద్వారా God చేయాలనుకుంటున్నాడు. want to work himself in us. దేవుడు మన ద్వారా ఆయన పని చేయాలనుకుంటున్నాడు. Because we are the continuation of his life. ఎందుకంటే ఆయన జీవమును కొనసాగించేది మనమే. His thought, ఆయన ఆలోచన నీవై ఉన్నావు, his attribute. ఆయన గుణ లక్షణమై ఉన్నావు. You worked in Adam, ఓ నీవు ఆయనలో ఉన్నావు. worked in Moses, ఆయన మోషేలో పనిచేశాడు, worked in William ఆయన Branham, ఆదాములో పనిచేశాడు, బ్రెన్నాములో పనిచేశాడు, నీలో పనిచేస్తా ఉన్నాడు, working in me. నాలో కార్యం చేస్తా ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. The continuation of the same revelation ఓ అదే ప్రత్యక్షతను కొనసాగించే వారమై is ఉన్నాం. being expressed in you. ఆయన నీలో నీ గుండా వ్యక్తపరచబడాలనుకుంటున్నాడు. Christ walking in your feet, ఓ నీవు నడుస్తే ఆయన నడుస్తున్నాడు, speaking through your lips. నీ పెదవుల గుండా ఆయన మాట్లాడుతున్నాడు, Think with your mind, నీ మనసు ద్వారా ఆయన ఆలోచిస్తున్నాడు, working with your hands. నీ చేతుల గుండా ఆయన పనిచేస్తా ఉన్నాడు. Become the veils that veil him. ఓ నీ ముసుగులో ఉండి మరుగై ఉండి ఆయన పరుగు చేస్తా ఉన్నాడు. You are his hand. నీవే ఆయన హస్తమై ఉన్నావు, You are his feet. నీవే ఆయన పాదమై You ఉన్నావు, are his body. నీవే ఆయన దేహమై ఉన్నావు, The head. నీవే ఆయన శిరస్సై ఉన్నావు. Hallelujah. హల్లెలూయా. It shows head and body has united. దాని అర్థం ఏంటంటే శరీరము దేహము ఏకమైంది. That's why the head has come. శిరస్సు అందుకే శిరస్సు To వచ్చింది. unite with the body. శరీరముతో ఐక్యం అవడానికే తల When వచ్చింది. the headship of Christ has come. ఎప్పుడైతే శిరస్సుతో నీ దగ్గరకు వస్తుందో, Oh man, in the message is our head. వర్తమానంలో ఏ మానవుడు మన తల కాదు, No body is our head. ఏ శరీరం పైన ఏ మానవుడు తల కాదు. This is the age of headship. ఈ యుగమునకు శిరస్సే ఆయన. Our head has come. ఈ వర్తమానమునకు ఎవ్వడు శిరస్సు కాదు. We are the continuation of this life. కాబట్టి ఈ శిరస్సు వచ్చింది మన కోసం అయితే మనలో ఉన్న జీవమును కొనసాగించేది ఆయన కోసమే. We are the continuation of the same life, same attributes, same expressions. ఆయనలో ఉన్న గుణ లక్షణాలు, ఆయనలో ఉన్న జీవాన్ని కొనసాగించడానికి ఆయన మనలోకి దిగి వచ్చాడు. Because bride is the word of God. ఎందుకంటే వధువే దేవుడి వాక్యము. God is word. దేవుడే వాక్యమై ఉన్నాడు, Jesus is word. యేసే వాక్యమై ఉన్నాడు, We are the same word. మనం ఆ వాక్యమై ఉన్నాం. Branham said, ప్రవక్త బ్రహ్మం అన్నాడు, I don't know how that car runs out there. ఆ కారు ఎలా పరిగెడుతుందో నాకు తెలియదు. It's got pistons and cylinders. ఆ కారు లోపల సిలిండర్లు కదిలించే పనిముట్లు ఉన్నాయి. And I don't know how much pressure it used. అది ఎంత ఒత్తిడికి గురైతే అది స్టార్ట్ అవుతుందో నాకు తెలియదు. The only thing I know is the dynamics. నాకు తెలిసిందల్లా ఒకటి, ఎన్ని సిలిండర్లు ఉంటే నాకెందుకు, ఏముంటే నాకెందుకు, దాన్ని కదిలించేది యంత్ర శక్తి. Amen. ఆమేన్. Until the church becomes both dynamics and mechanics. యంత్రమును కదిలించే శక్తి ఏకమైతేనే తప్ప And the- సంఘము కదలదన్నాడు ఆయన. And the Spirit of God that moved him దాన్ని కదిలించేది దేవుని ఆత్మ. to do the things that he did. ఇప్పుడు ఆయన చేసిన కార్యాలే సంఘము చేయాలా. If he, the bridegroom, hit on 16 cylinders, so will the bride. ఓ ఆయన పెండ కుమారుడై ఉండి ఆయన లోపల 16 సిలిండర్లు కలిగి ఉన్నాడు. For he said in John 14:12, ఓ యోహాను సువార్త 14:12 చెప్పాడు కదా, the works I do, you shall do also. నేను చేయు క్రియలు మీరును చేయుదురు. Amen. ఆమేన్. I will give him charge of my dynamics in his mechanics. తన యంత్రమును కదిలించడానికి తనలో యంత్ర శక్తిని నేను ఇచ్చువాడను. And the world will not be able to withstand it. అసలు లోకము ఎన్నడూ దాని శక్తికి నిలవలేదు. And I will raise him up again at the last day. చివరి దినమున నేను మరలా అతనిని లేపుదును. That is the Easter message. అలా లేచినందుకే కదా ఈస్టర్ ఉదయం వచ్చింది. Mechanics ఆ యంత్రము and the dynamics యంత్రము కదిలించే శక్తి together. రెండు ఐక్యమైపోయాయి. Body and head together. శరీరము తల ఏకమయ్యాయి. The mechanics without the dynamics, Oh. no good. ఎందుకంటే యంత్రమును కదిలించడానికి యంత్ర శక్తి లేకపోతే పని అవ్వదు. Neither is the dynamic without the mechanics, no good. అలాగని యంత్రము లేకుండా యంత్ర శక్తి ఉన్నా పని జరగదు.
Amen. ఆమేన్ Amen. ఆమేన్. Before closing, ముగించే ముందు I want to leave you with a very, very deep thought. వెరీ లోతైనటువంటి ఒక గొప్ప ఆలోచన మీకు ఇవ్వాలనుకుంటున్నా. When this head ఈ శిరస్సు వచ్చినప్పుడు came with the seven seal book. 7 ముద్రల పుస్తకంతో వచ్చింది. What is the seven seal book? 7 ముద్రల గ్రంథం ఏంటి? Seven seal book is title deed. 7 ముద్రల పుస్తకమే హక్కు పత్రం. How many knows he said this is the title deed? 7 ముద్రల పుస్తకమే హక్కు పత్రం. Amen. ఆమె అక్కడ ఉందండి, అమ్మాయి దగ్గర ఉంది. Yeah. This is the title deed. ఈ 7 ముద్రల పుస్తకమే హక్కు పత్రము. So when the word came back to us, ఎప్పుడైతే వాక్యము తిరిగి మన యొద్దకు వచ్చిందో, when the word is restored, వాక్యము మరలా పునరుద్ధరించబడినప్పుడు the word came as a title deed. ఇప్పుడు ఆ వాక్యమే హక్కు పత్రంగా మారింది. Amen. ఆమేన్. What is the title deed? హక్కు పత్రం అంటే ఏంటి? That is the birthright. అది జన్మ హక్కు. What is the abstract to the title deed? హక్కు పత్రానికి అసలైన విలువ అదే. But Branham said Holy Ghost. ప్రవక్త బ్రహ్మం అన్నాడు, ఆ విలువ ఏదో కాదు, పరిశుద్ధాత్ముడే. Amen. ఆమేన్. So when they buy the land, ఎప్పుడైతే భూమిని కొంటామో they search. వారు వెతుకుతారు. They search if the land is belong to the same owner. మరి ఆ కొన్న భూమి, కొనబడుతున్న భూమి అసలైన ఓనర్ ఇదేనా కాదా అని వెతుకుతారు. Even they search way back if there is if it is in another name somewhere. మరి ఇంతకు ముందు ఇతను కొనక ముందు ఇతని కంటే ముందు ఎవరైనా దీన్ని కొని అమ్మిన వారు ఎవరైనా ఉన్నారా అని వెతుకుతారు. Title deed mean is go back and search. హక్కు పత్రం అంటే అర్థం ఏంటో తెలుసా? వెనక్కి తిరిగి మూలలు వెతకడం. What is the title deed? హక్కు పత్రం అంటే ఏంటి? That is the birthright. అది జన్మ హక్కు. What is the abstract to the title deed? అసలు ఆ హక్కు పత్రానికి విలువేంటి? Search all the way back. వెను తిరిగి మూలాలు వెతకండి. Search all the way back in the mind of God. అసలు ఎక్కడ మూలాలు ఉన్నాయంటే ఆదాం దగ్గర కాదు, దేవుని మనసులో వెతకండి. When you go back in the mind of నీవు God, దేవుని మనసులోకి వెళితే search way back. వెళ్ళి అక్కడ వెతకండి. See the continuity. అక్కడ నుండి మొదలు పెట్టండి. Go back in the mind of God. దేవుని మనసులోకి వెళ్ళి You వెతకడం మొదలు were పెట్టండి. there as a thought. అసలు ఆదిలో నీవు దేవుని మనసులో ఉన్నావు. Amen. ఆమేన్. And Holy Ghost searched. కాబట్టి పరిశుద్ధాత్ముడే వెతుకుతాడు. Search way back in the Father's thought in his mind. వెళ్ళి దేవుని మనస్సు యొద్ద నుండి మనము పరిశోధన And చేద్దాం. found out you were there. అప్పుడు అసలు నువ్వు లేనే లేవు. You were in the thoughts of God. నువ్వు దేవుని మనసులో ఉన్నావు. And now you are the continuity of that thought. అప్పటి నుండి ఆలోచిస్తే ఇప్పుడు ఆ కొనసాగింపు నీవే. So the Spirit is coming to the word. ఎందుకంటే వాక్యం యొద్దకు ఆత్మ వచ్చుచున్నది. That word in you is the part of this word. కాబట్టి నీలో ఉన్న వాక్యమే ఇక్కడ ఉన్న వాక్యములో భాగమై ఉంది. It means, Brother Branham said, it is search all the way back to its beginning. ప్రవక్త అంటున్నాడు, దాని అర్థం ఏంటంటే మీరు ఆదిలోకి వెళ్ళి దాన్ని పరిశోధించండి. I'm quoting from the breach. ఎడమనే వర్తమానంలో నుండి చెప్తున్నాను. So search back in the beginning. కాబట్టి ఆదిలోకి వెళ్ళి వెతకండి. Beginning in God's mind. దేవుని మనసులోకి వెళ్ళి We were పరిశోధించండి. there. మనం అక్కడ ఉన్నాం. In God's mind. దేవుని మనసులో ఉన్నాం. We are the continuation. మనమే కొనసాగింపు. We never had beginning. మనకి ఆది లేదు, And we never will have end. మనకు అంతము ఉండదు. We are creature of eternity. మన నిత్యత్వమైన జీవులమై ఉన్నాం. Just passing by this, traveling this world. ఈ లోకంలో యాత్రికులము, పరదేశులమై ఉన్నాం. So now, what was the Holy Ghost was given for? పరిశుద్ధాత్మ ఎందుకు అనుగ్రహించబడింది? The works that you shall do also. నేను చేయి క్రియలు మీరును చేయుదురు. Not another work. మరొక కార్యాలు కాదు. But God wants to bring the Holy Ghost in you. కానీ దేవుడు నీ లోపల పరిశుద్ధాత్మను ఉంచాలనుకున్నాడు. Continue the same work that he was doing in Christ. క్రీస్తులో ఆయన ఏ కార్యాలు చేశాడు అవే కార్యాలు నీవు చేయుటకు నీకు పరిశుద్ధాత్మను ఆయన ఇస్తున్నాడు. The purpose of sending the Holy Ghost was for God.
మరి దేవుడు పరిశుద్ధాత్మను పంపుట గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే To continue through a bunch of people to continually manifest God to the world. లోకమునకు దేవుడిని ప్రత్యక్షపరచుటకు కొంతమంది ప్రజల ద్వారా దేవుడు ఆ కార్యములను చెయ్యగోర ఇష్టపడుచున్నాడు. Holy Ghost, Zoe, God's life పరిశుద్ధాత్మనబడిన దేవుని సొంత జీవం in the church, అది సంఘంలో ఉంది. Bob Branham said, is to continue to express God's life to the world. ప్రవక్త అంటున్నాడు పరిశుద్ధాత్మను ఎందుకు పంపాడంటే దేవుడు అనబడిన ఆయన యొక్క గుణ లక్షణాలను మన ద్వారా వ్యక్తపరచడానికి. Because we are the continuation of the same life. కాబట్టి మనం ఎవరమంటే దేవుని సొంత జీవాన్ని We are the- ప్రతిబింబించేవారం. We are the seed which was in God. దేవునిలో ఉన్న బీజము నీవే. God is seed. ముగిస్తున్నారు ఆమె చెప్తారా దేవుడే విత్తనమై ఉన్నాడు. And he said, when that seed stay alone, ఎప్పుడైతే ఆ విత్తనం ఒంటరిగా ఉంటుందో does nothing. అదే పని అవదు. But when the seed goes in the earth, die, ఆ విత్తనము నేలను పడి చావు చస్తేనే bring forth harvest. అనేక పంటనే తీసుకొస్తది. Jesus Christ is seed. యేసే విత్తనమై ఉన్నాడు. We are the seed. మనము విత్తనమే. Amen. హల్లెలూయా. We are the continuation of the same life on the earth. మనమే యేసుక్రీస్తు జీవితమును ఉత్పత్తి కొనసాగించే ప్రజలమై ఉన్నాం. Third pull cannot be impersonated. మూడవ ఈడ్పు ఎన్నడూ వక్రీకరించబడదు. Third pull is life of Jesus Christ. మూడవ ఈడ్పే యేసుక్రీస్తు యొక్క సొంత జీవము. You cannot impersonate that. దాన్ని ఎవ్వరూ అనుకరణ చేయలేరు. Life cannot be impersonated. మూడవ జీవితమును ఎన్నడూ ఎవ్వడు అనుకరించలేరు. And every seed will bring forth its own kind. ప్రతి విత్తనము తమ జాతి ప్రకారము ఉత్పత్తి If we are God's seed, original seed, మనం ఒకవేళ నిజమైన దేవుని విత్తనం అయితే will bring forth God's life. ఖచ్చితంగా మనం దేవుని జీవాన్నే పోయి తీసుకొస్తాం. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. God bless you. God bless you. God bless you. God bless you. అందరూ పేకలిస్తాను పడదాము.